చదివించుకుంటున్నాం. ఇది 1149వ కార్యక్రమం. ఈ రోజున ప్రముఖ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ గారైనటువంటి డాక్టర్ జె రవికుమార్ గారు వాయు కాలుష్యం అనే విషయం మీద మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ ద టుడేస్ ప్రోగ్రామ్. ఇది ఒక 2 నెలల ముందు నుంచే ఈ ప్రోగ్రాం తప్పనిసరిగా చేయాలని సారు అడగడం, సారు మేడం అడిగారు. అంటే టాపిక్ మీరే సెలెక్ట్ చేయండి అన్నప్పుడు యూజువల్గా మనకి ఇప్పుడు కోవిడ్-19 ప్రాబ్లం ఉంది, కరోనా గురించి ఇవన్నీ మాట్లాడదాం అనుకుంటే లేదు ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడాలి. ఎయిర్ పొల్యూషన్ వల్ల జరుగుతున్న అనార్థాలు ఏంటి అనేది తప్పనిసరిగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అందులో మోరవర్ ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది ఈ పరిస్థితుల్లో మనకి రోజు ఇప్పటివరకు అర్బన్ ఏరియాలోనే కాకుండా రూరల్ ఏరియాలో కూడా ఈ ప్రాబ్లం మనం చూస్తున్నాం. అంటే రోజుకు పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ వలన, వాయు కాలుష్యం వలన కూడా డెత్స్ పెరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి అందుకని ఈ ప్రోగ్రామ్ని ఈరోజు సెలెక్ట్ చేసేసారు. మరి వాసవ్య నర్సింగ్ హోమ్లు 1149 వారాలుగా, మరి అంటే ఇప్పుడే సార్ చెప్పారు 21 సంవత్సరాలుగా దిగ్విజయంగా ఈ ప్రోగ్రామ్ని జరుగుతుంది. కాబట్టి మరి ఎక్కడ ఇది మిస్ కాకుండా, ఎక్కడ బ్రేక్ లేకుండా కానీ దిగ్విజయంగా ఈ ప్రోగ్రామ్ని జరుపుతున్న డాక్టర్ మారు గారికి, డాక్టర్ సమరం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత చెప్తూ, మరోసారి ఈ ప్రోగ్రామ్ని ప్రజెంట్ చేయడానికి నన్ను ఆహ్వానించినందుకు నా అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ మరి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మన ప్రోగ్రాం ఎయిర్ పొల్యూషన్, వాయు కాలుష్యం గురించి మనం మాట్లాడటం జరుగుతుంది. ఈ వాయు కాలుష్యంలో ఒక చిన్న ప్రావర్బ్తో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఈజ్ అన్ ఇన్క్యూరబుల్ డిసీజ్, ఇట్ కెన్ ఓన్లీ బి ప్రివెంటెడ్. అంటే ఈ పొల్యూషన్ అనేది మనం నివారించగలిగిందే కానీ, బట్ దీనివల్ల జరుగుతున్న ప్రాబ్లమ్స్ మాత్రం డిసీజ్ కానీ లేకపోతే ఆరోగ్య సమస్యలు కానీ చాలా భయంకరంగా ఉంటున్నాయి. వాటి గురించి మనం ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. అంటే గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ ఏ బెస్ట్ సొల్యూషన్ టు అరెస్ట్ పొల్యూషన్. అంటే మనం ఎప్పుడు కూడా గ్రీన్ రెవల్యూషన్ అంటే మొక్కల్ని పెంచడం, వృక్షాలను పెంచడం, వాటి వల్ల ఈ వాయు కాలుష్యం అనే దాన్ని తప్పనిసరిగా మనం నిరోధించడానికి వీలవుతుంటుంది. అండ్ స్టాప్ పొల్యూషన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. మనకున్న ఒకే ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఈ పొల్యూషన్ ఆఫ్ చేయడం ఒకటే మన సొల్యూషన్. సో అందుకనే ఈరోజు మనం అందరం కూడా ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా భాగం పంచుకుంటూ మరి ఈ వాయు కాలుష్యం గురించిన ఒక కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో హియర్ ఈ ఎయిర్ పొల్యూషన్ నాట్ ఏ జోక్ అండ్ ఎయిర్ పొల్యూషన్ విల్ మేక్ యూ చోక్. అంటే ఈ ఎయిర్ పొల్యూషన్ కనుక మనం అరికట్టకపోతే మనం శ్వాస తీసుకోవడం కానీ ప్రాబ్లం అవుతుంటుంది. అందులో అదే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలు, చాలా ఆరోగ్య సమస్యలు మనం ఫేస్ కావాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే తప్పనిసరిగా ఈ ఆరోగ్య సమస్యల గురించి మనం మాట్లాడాలి. ఇది ఈ మనకి ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఫుడ్ లేకపోయినా ఒక 24 గంటలు ఉండొచ్చు, 2 రోజులు కూడా ఉండొచ్చు. నీళ్లు లేకపోయినా ఒక 1 డే కంప్లీట్గా ఉండొచ్చు. కానీ గాలి పీల్చుకోకుండా 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ కూడా ఉండలేము. అంటే మనకి మన జీవన విధానంలో గాలి యొక్క ఉద్దేశం, గాలి యొక్క పాత్ర ఎంత ఉందనేది ఈ ఒక మాటతో సరిపోతుంది. మనం ఏమీ లేకపోయినా బ్రతుకుతాం, కానీ ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ కూడా మనకు గాలి లేకపోతే మనం ఎవరూ బ్రతకలేము. అలాంటి గాలి మన జీవితంలో ఎంత ఉపయోగకరమైనది అనేది దాని గురించి మనం తెలుసుకోవటం. రెండోది ఏంటంటే ఇంత ముఖ్యమైన మన శ్వాసకి, మన జీవనానికి, మన ఆరోగ్యానికి, మన ప్రాణానికి సంబంధించిన ఈ వాయువు యొక్క ముఖ్య ఉద్దేశము, వాయువు యొక్క దానికి సంబంధించిన విషయాలన్నింటినీ తప్పనిసరిగా మనం మాట్లాడుకోవడం అనేది చాలా ముఖ్య విషయం. అందుకనే ఈ ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణాన్ని మనం జాగ్రత్తగా మనం కాపాడుకోకపోతే ముందు వచ్చే తరాలకు, వచ్చే జనరేషన్స్ కానీ వచ్చే జనాలకి మనం ఎలాంటి వాయువుని మనం ఇస్తున్నాం, ఎలాంటి పరిసరాలను మనం వాళ్ళకి ఇవ్వగలుగుతాం అనే దాని మీద ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు ఆ పిక్చర్లో చూసినట్టయితే మీరు అంటే ప్రపంచం అంతా, ఇది ఒక ఇండియాలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచం అంతా కూడా ఈరోజు 90% ఆఫ్ ది గ్లోబల్ ప్రాబ్లం ఇది. 91% ఇవాళ నేను లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తే 90% ఆఫ్ ది ప్రాబ్లం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. అందుకనే మనం దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పర్యావరణంలో మనకి ఒక 5 రకాల పొల్యూషన్స్ ఉంటాయి. ఈ 5 రకాల పొల్యూషన్ గురించి మనకు కొంచెం తెలియాలి. మనం వాయు పొల్యూషన్ గురించి మాట్లాడాలి అంటే మనం ఎలాంటి
పొల్యూషన్స్ మనం చూస్తున్నాం. 5 రకాల పర్యావరణ సమస్యలు ఏంటంటే వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, థర్మల్ పొల్యూషన్ ఆర్ నాయిస్ పొల్యూషన్ ఆర్ సౌండ్ పొల్యూషన్, ఎర్త్, సాయిల్ ఆర్ ల్యాండ్ పొల్యూషన్ అండ్ రేడియో యాక్టివ్ పొల్యూషన్ ఆర్ రేడియేషన్ పొల్యూషన్. ఇవి మొత్తం పర్యావరణాన్ని 5 భాగాలుగా చేసి 5 రకాల ఈ సమస్యల గురించి మనం ఈ పొల్యూషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. అందులో ఈ 5 రకాలలో మనం ఇవాళ టాపిక్ ఎయిర్ పొల్యూషన్. మిగిలిన అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే మనం ఇవాళ సెలెక్ట్ చేసుకున్నది ఎయిర్ పొల్యూషన్ గురించి మనం దాన్ని డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది, ఇండియాలో ఉన్న పరిస్థితి ఏంది, మనం ఎందుకు ఈరోజు ఈ ప్రోగ్రాం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందనేది మనం చూసినట్లయితే మేజర్ సోర్స్ ఆఫ్ ది పొల్యూషన్ అనేది మ్యాన్మేడ్ ప్రాబ్లమ్స్, కెమికల్ ప్రాబ్లమ్స్, ఫాసైల్ ప్రాబ్లమ్స్ అని ఉన్నాయి. ఇవి నేచురల్ పొల్యూషన్స్ ఉన్నాయి అండ్ మ్యాన్మేడ్ పొల్యూషన్స్ కూడా ఉన్నాయి. అందులో మనం ఎక్కువగా మనం చూస్తున్నది ఏంటంటే మనం సఫర్ అవుతున్నది నేచురల్ పొల్యూషన్స్ కంటే కూడా మ్యాన్మేడ్ ప్రాబ్లమ్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే నేను చెప్పాను 91% వరల్డ్ పాపులేషన్ లివ్డ్ ఇన్ ద ఎయిర్ పొల్యూషన్ అనేది. మిగిలిన పొల్యూషన్ నేను ఇప్పుడే 5 రకాల పొల్యూషన్ చెప్పాను. అందులో ముఖ్యంగా ఒక ఎయిర్ పొల్యూషనే 91% మంది ప్రపంచ ప్రజలు సఫర్ అవుతున్న పరిస్థితులు. అందులో 4.2 మిలియన్ ప్రీమెచ్యూర్ డెత్స్ వరల్డ్ వైడ్ డ్యూ టు ది అవుట్డోర్ పొల్యూషన్. అంటే 4.2 అంటే 42 లక్షల మంది ప్రీమెచ్యూర్ డెత్స్ కానీ ఈ వాయు కాలుష్యం వల్ల కానీ చనిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇండోర్ స్మోక్, ఇది పైదేమో అవుట్డోర్ది 4.2 మిలియన్స్ అనేది. ఇండోర్ స్మోక్ పోజెస్ అండ్ సీరియస్ రిస్క్ అరౌండ్ ది 3 బిలియన్ పీపుల్. అంటే 3 బిలియన్ పీపుల్ అంటే 300 కోట్లు. మనకు ఉంది 780 కోట్లు ప్రపంచ జనాభా అయితే దాదాపుగా 300 కోట్లు ఓన్లీ ద ఇండోర్ స్మోక్ అంటే మనం ఊళ్ళకి వెళ్ళినట్టయితే కట్టెలతో పొయ్యిలు రాజేయటం కానీ, కట్టెల నుంచి వచ్చే పొగ కానీ, బొగ్గు నుంచి పొగ కానీ, లేకపోతే తౌడు ఇంక వేరే వాటిని యూజ్ చేసి కూడా వంటలు చేయడం జరుగుతుంది. వంటలు కానీ, నీళ్లు కాచుకోవడం కానీ, టీ కాచుకోవడం కానీ ఇలాంటివన్నీ చూస్తుంటాం మనం అందరం. సిటీలలో అంటే మనకి గ్యాస్ స్టవ్స్ లేకపోతే సిలిండర్స్ ఇలాంటి గ్యాస్ సప్లై ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఊళ్ళల్లో స్లమ్ ఏరియాస్లలో వాళ్ళు ఎప్పటికి కూడా కట్టె పొయ్యిలలోనే కిరోసినం ఇలాంటి వాటిలలో వాడుతుంటారు, వంటలు చేసుకుంటారు. కాబట్టి వాటి నుంచి వచ్చే పొగ వల్ల ఇండోర్ స్మోక్ వల్ల మోర్ డేంజరస్ దెన్ అవుట్డోర్. ఎందుకంటే మనం ఇదే ఒక ఇల్లు అనుకుంటే ఒక పక్కన మనం వంట చేసుకోవటం మొదలుపెట్టామనుకోండి, కిరోసినే కావచ్చు, గ్యాసే కావచ్చు, లేకపోతే కట్టెలే కావచ్చు, వాటి నుంచి వచ్చే పొగ వలన మనం దాన్ని డైరెక్ట్గా పీల్చుకున్నప్పుడు ఏమైందంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ అప్పర్ రెస్పిరేటరీ ప్రాబ్లం అని చెప్తూ ఉంటాం. రెండోది అంటే 20 మంది మోస్ట్ ఎయిర్ పొల్యూటెడ్ సిటీస్లో అవుట్ ఆఫ్ 20 11 ఇది ఇండియాలోనే ఉన్నాయి. ఇది చాలా డేంజరస్ ద సిచ్యువేషన్. ద 11 అవుట్ ఆఫ్ ది వరల్డ్ 20 మోస్ట్ ఎయిర్ పొల్యూటెడ్ సిటీస్ ఆర్ ఇన్ ఇండియా. అంటే 20 దేశాలలో 20లో 11 సిటీస్ మన ఇండియాలోనే ఉన్నాయి. అంటే ద ఇంటెన్సిటీ అది మనకి అర్థమవుతుంది. రెండోది అంటే 2015లో ఎయిర్ పొల్యూషన్ వలన 6.5 మిలియన్ పీపుల్ చనిపోయారు. అంటే 65 లక్షల మంది చనిపోయారు 2015లో. అంటే అక్కడ నుంచి దీని మీద ఫోకస్ ఎక్కువైపోయింది ప్రపంచవ్యాప్తంగా కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ అందరూ కూడా ఎయిర్ పొల్యూషన్ మీద ఎక్కువగా మనం కేంద్రీకరించాలి దృష్టి అనేది చెప్పేసి అప్పటి నుంచి మనం ఈ ప్రోగ్రాం చేస్తాం మొదలుపెట్టాం. తర్వాత ఇండియా సిచ్యువేషన్కి వచ్చేటప్పటికల్లా ఏపీ అంటే ఎయిర్ పొల్యూషన్ ఇది యాట్రిబ్యూట్ 2 to 3 years ఆఫ్ ది షార్ట్ లైఫ్ స్పాన్ అని చెప్తున్నాం. అంటే ఎయిర్ పొల్యూషన్కి ఎవరైతే గురైతే ఉంటారో, సపోజ్ మనం 70 సంవత్సరాలు బతుకుతాం అనుకోండి, ఒకవేళ కంటిన్యూగా ఎయిర్ పొల్యూషన్కి సఫర్ అవుతూనే వాళ్ళు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. అది మరి ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే పర్టికులర్గా రూరల్ ఏరియాస్ ఓన్లీ కట్టెల పొయ్యిలో కానీ లేకపోతే ఈ బొగ్గు పొయ్యిలు కానీ వాటితో ఉండేవాళ్ళు కంటిన్యూగా పొగ పీలుస్తారు. కాబట్టి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, శ్వాసకోశకు సంబంధించిన సమస్యలు తప్పనిసరిగా ఉంటాయి. అదేవిధంగా మరి 2015లో ఇండియాలో 5,000 పర్ డే ఆ విధంగా చనిపోయారు. ఇది 2015 సంవత్సరంలో డేటా ఇచ్చారు. ఆ డేటాలో మరి అది చాలా భయంకరంగా ఉంది. అప్పుడు రోజుకి 5,000 మంది ఓన్లీ ద ఎయిర్ పొల్యూషన్తో చనిపోయిన ఇన్సిడెంట్స్ మనకు కనిపిస్తుంది. ఇండియా ర్యాంక్ 3rd అమంగెస్ట్ ఆల్ ది కంట్రీస్ ఇన్ ద వరల్డ్. మంది ప్రపంచంలోనే 3వ ర్యాంకులో మనం ఉన్నాం. మిగిలిన అంటే ప్రపంచంలో 194 దేశాలలో ఉంటే 104 దేశాలలో మనం 3వ ర్యాంకులో ఉన్నామంటే ఎయిర్ పొల్యూషన్ సంబంధించి అంటే మన ఇండియాలో ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి.
న్యూఢిల్లీ వాజ్ ది వరల్డ్స్ మోస్ట్ పాపులేటెడ్ క్యాపిటల్ ఇన్ 2020. రీసెంట్గా ఇచ్చిన ఈ డేటాలో ఏంటంటే న్యూఢిల్లీలో హైయెస్ట్ పాపులేటెడ్ అది హైయెస్ట్ ఎయిర్ పొల్యూషన్ ఒక న్యూఢిల్లీ మన భారతదేశానికి క్యాపిటల్లో మనం చూస్తున్నాం. మిగిలిన చూసినట్టయితే మిగిలిన నెక్స్ట్ స్లైడ్లో నేను చూపిస్తాను ఏ సిటీసు ఇండియాలో మరి ఎయిర్ పొల్యూషన్తో ఉన్నాయి అనేది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లిస్ట్ ఆఫ్ ది పొల్యూటెడ్ సిటీ ఇన్ ఇండియా టాప్ 10 సిటీస్ నేను చెప్తున్నాను. అందులో చూడండి ఢిల్లీ, పాట్నా, గ్వాలియర్, రాయ్పూర్, అహ్మదాబాద్, లక్నో, ఫిరోజాబాద్ అండ్ అమృత్సర్ అండ్ లుధియానా. అంటే ఇక్కడ మనం ఒకటి ఇంపార్టెంట్ ఈ లిస్ట్ చూడటం వల్ల మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే అన్నీ నార్త్ ఇండియాలోనే ఈ టాప్ 10 సిటీస్ కూడా నార్త్ ఇండియా సిటీసే. మనకు సౌత్ ఇండియాలో అంత ప్రాబ్లం లేదనేది మాత్రం తెలుస్తుంది. కాకపోతే సౌత్ ఇండియాలో మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ ఇవి తప్పనిసరిగా ఎప్పుడైతే మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా వాయు కాలుష్యం తప్పనిసరిగా ఉంటుంది. వాయు కాలుష్యమే కాదు, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, నాయిస్ ఇవన్నీ మనకి కామన్గా ఉన్న పొల్యూషన్సే. అందులో ఎయిర్ పొల్యూషన్ చాలా చాలా ముఖ్యమైనది. ఇవి 10 సిటీస్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను 10 దేశాల గురించి నేను చెప్తున్నాను. అందులో టాప్ ర్యాంకులో ఉన్నాయి. ఏమిటంటే మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ ఉన్నాయి. 10లో బంగ్లాదేశ్ ఉంది, పాకిస్తాన్ ఉంది, ఇండియా, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్, ఒమాన్, ఖతార్. అంటే మిగిలిన ఇక్కడ మనం చూసినట్టయితే సౌత్ ఈస్ట్ రీజన్లోనే ఉన్నాయి ఇన్ని ఈ దేశాలు కూడా. అందులో మన చుట్టూ ఉన్న ఇండియా చుట్టూ ఉన్నది బంగ్లాదేశ్, మన దగ్గర మనకి ఇండియా పక్కనే నైబరింగ్ కంట్రీ, పాకిస్తాను, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ మన పక్కనే ఉన్నాయి. సో ఇండియా చుట్టూ ఉన్న వాటిలో టాప్ 10లో కూడా ఈ కంట్రీసే వచ్చినాయి. ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ అంటే మన కర్తవ్యం ఏంటి? ఈ ఎయిర్ పొల్యూషన్ ఎంతుందని తెలుస్తుంది. మరి ఏం చేయాలి మనం? ఎందుకు ఈ ఎయిర్ పొల్యూషన్ ఈ విధంగా అయిందనే దాని మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎయిర్ పొల్యూషన్ ఇది గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. నేను ఇప్పుడే చెప్పాను ఎందుకు గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్తున్నామంటే ఇప్పటికి 91% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ దే ఆర్ సఫరింగ్ విత్ ద ఎయిర్ పొల్యూషన్. అంటే ఆ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందో మనకి అర్థమవుతుంది. ఆ ఐ స్టాండ్స్ ఫర్ ఇఫ్ యూ డోంట్ కిల్ పొల్యూషన్ ఇట్ విల్ కిల్ యూ. అంటే ఈరోజు మనం ఈ టాపిక్ని మేడం సార్ మరి దీన్ని తప్పనిసరిగా మాట్లాడాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు దీని యొక్క ఇంపార్టెన్స్ని ముందే ఊహించి నాకు 2 నెలల ముందు నుంచి అంటున్నారు తప్పనిసరిగా మనం ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడాలి అని. అయితే ఈ ఎయిర్ పొల్యూషన్ గురించి కనుక మనం ఇప్పుడు చర్యలు కనుక తీసుకోకపోతే రేపు తప్పనిసరిగా ఈ ఎయిర్ పొల్యూషన్గా మనం బలి కావాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఇఫ్ యూ డోంట్ కిల్ పొల్యూషన్ ఇట్ విల్ కిల్ యూ. రేపు వచ్చే జనరేషన్ కానీ వచ్చే మన తరాలకు కానీ ఎలాంటి ఈ పర్యావరణం మనం పంచుతున్నాం అంటే మొత్తం ఎయిర్ పొల్యూషన్ తోటే ఉంటుంది. సో ఇక్కడ రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ బీ ద సొల్యూషన్ టు రన్ ఆఫ్ ది పొల్యూషన్. మనకున్న సొల్యూషన్ ఏందయ్యా అంటే ప్రస్తుతం ఇంత పొల్యూషన్ ఉందని మనం మాట్లాడుతున్నాం, ఇంత స్టాటిస్టిక్స్ గురించి చెప్తున్నాం. కాకపోతే మరి దీన్ని ఎలా ఇది చేస్తున్నాం అంటే దానికి ఉన్న సొల్యూషన్ ఏంటంటే స్టాప్ ది పొల్యూషన్. అది ఒకటే సింపుల్ థింగ్. అండ్ ప్లాంట్ ఏ ట్రీ అండ్ ఆక్సిజన్ ఫర్ ఫ్రీ. పీ స్టాండ్స్ ఫర్ ఇక్కడ ఈ ప్లాంట్ ఏ ట్రీ అండ్ ఆక్సిజన్ ఫర్ ఫ్రీ అనేది ఏంటంటే మనకి ఈ సొల్యూషన్ ఏంటి? ఎయిర్ పొల్యూషన్కి ఉన్న ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే మనం మొక్కల్ని పెంచడం, చెట్లను నాటడం, వాటిని పెంచి పెద్దవాటిని చేసినట్టయితే తప్పనిసరిగా ఎయిర్ పొల్యూషన్ నుంచి మనం బయటపడే ఆస్కారం ఉంటుంది. ఎందుకు మొక్కలే నాటాలి అంటే మొక్కలు ఎప్పుడు కూడా మనకి ఆక్సిజన్ ఇచ్చేసి బయట ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. ఓకే, మనం ఆక్సిజన్ లోపలికి పోయిన ఆక్సిజన్ ఎయిర్ మనం తీసుకొని మనం కూడా కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపిస్తుంటున్నాం. సో ఈ మొక్కల వల్ల జరిగే లాభం అంతెంత కూడా కాదు. అందుకని మనము ప్లాంట్ ఏ ట్రీ అండ్ ఆక్సిజన్ ఫ్రీ అని చెప్తున్నాం. అండ్ వన్ అండ్ ఆల్ జాయిన్ ది రెవల్యూషన్ అండ్ స్టాప్ ది పొల్యూషన్. ఈ జాయిన్ ది రెవల్యూషన్ అంటే ఇక్కడ మనం అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి. అంటే ఎయిర్ పొల్యూషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది మనకు తెలియాలి. దానివల్ల జరిగిన అనార్థాలు ఏంటి, తర్వాత ఆరోగ్య సమస్యలు ఏంటి, ఓకే ఈ పర్యావరణానికి జరుగుతున్న నష్టం ఏంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నట్టయితే తప్పనిసరిగా మనకు ముందు తరాలకి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించిన వాళ్ళం అవుతాం. అందుకని ఈరోజు అందరూ కూడా తప్పనిసరిగా ఆలోచించాలి. జాయిన్ ది రెవల్యూషన్ అండ్ స్టాప్ ది పొల్యూషన్ అనేది. అంటే ఇది ఒక రెవల్యూషన్ లాగా మనం అందరం కూడా చర్చించాలి, దాని గురించి తెలుసుకోవాలి, దాని యొక్క పరిష్కార మార్గాలు కూడా మనం చెప్పాలి. ద లెండ్ ఏ హ్యాండ్ టు ది సేవ్ ద ల్యాండ్ అని.
అంటే మనకు ఒక చేయూతని ఇవ్వాలి. ఈ పొల్యూషన్ గురించి ఎయిర్ పొల్యూషనే కాదు, వాటర్ పొల్యూషను, ల్యాండ్ పొల్యూషను, సాయిల్ పొల్యూషను, నాయిస్ పొల్యూషను. ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు కనుక మన రోడ్డు పక్కన మెయిన్ రోడ్డు మీద నుంచున్నట్టయితే ఎంత పొల్యూషన్ మనం చూస్తాం. నెంబర్ ఆఫ్ వెహికల్స్ ప్రతి మినిట్కి ఒక 50 నుంచి 60 వెహికల్స్ మన ముందే పాస్ ఆన్ అవుతూ ఉంటుంటాయి. దాని నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ మరి ఎక్కడికి వెళ్ళాలి? ఈ వాయువులో కలిసిపోయి అదే వాయువుని మనం పీలుస్తుంటాం. అదేవిధంగా నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషను, మరి ఇవే కాకుండా ల్యాండ్ పొల్యూషన్, ఇవన్నీ పొల్యూషన్ల గురించి మనం మాట్లాడినట్టయితే అందులో అన్నిటికంటే టాప్ పొల్యూషన్, మోస్ట్ డేంజరస్ ద పొల్యూషన్ ఇది ఎయిర్ పొల్యూషన్. ఓకే, లెట్ us పుష్ ద టువర్డ్స్ గ్రీన్ టు కీప్ ద ప్లానెట్ క్లీన్. అంటే ఈ ప్లానెట్ అంటే ఎర్త్ ప్లానెట్ అనేదాన్ని మనం క్లీన్గా ఉంచకపోతే రేపు తప్పనిసరిగా మనం దీన్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యూజ్ ది లెడ్ ఫ్రీ పెట్రోల్. లెడ్ ఫ్రీ పెట్రోల్ అంటే మనం ప్రతి ఒక్కరికి దాదాపుగా ఇవాళ రేపు మరి బ్యాంక్స్ కూడా లోన్స్ ఇస్తున్నాయి. అందరూ కూడా వెహికల్స్ 2 వీలర్సే కావని 4 వీలర్స్ మనం తీసుకొని ఇది చేస్తున్నాం. వీటన్నిటికీ వాడేది ఏంటంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ. అందులో నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, లేకపోతే నైట్రస్ ఆక్సైడ్ కానీ, దేర్ ఆర్ సో మెనీ పొల్యూషన్. దాంట్లో ఒక వెహికల్స్ నుంచి వచ్చే గాలిలో వచ్చే పొగలో ఎన్ని కల్మషాలు ఉన్నాయో, ఎన్ని వాయు యొక్క మన ఎయిర్ని ఎంత స్పాయిల్ చేస్తున్నాయో నెక్స్ట్ స్లైడ్లో మీకు చెప్తాను. ఓకే, టేక్ ఏ డిసిషన్ టు స్టాప్ ది కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. ఈరోజు మనం ఆ డిసిషన్ తీసుకోకపోతే ఈరోజు ప్రతి వెహికల్స్ నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఈ గాలిలో కలిసి మనం అందరం కూడా ఈ గాలి పీల్చుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం అందరం ఈ కోవిడ్ గురించి మాస్కులు పెట్టుకుంటున్నాం. రేపు ఈ గాలి కల్మషంతో వాయు కల్మషంతో ఏమైపోద్ది అంటే మనం ఖచ్చితంగా మళ్ళీ వీటి నుంచి కాపాడుకోవడానికి మాస్కులు కంటిన్యూ చేయాల్సిన అవసరం వస్తుందేమో. ఈ కోవిడ్-19 ఇవాళ ఉంటుంది, రేపు పోద్ది. బట్ వాయు మనం ఉన్నంత వరకు కొన్ని తరాలు, కొన్ని సెంచరీస్ ఇది ఉంటూనే ఉంటుంది. ఈ ప్రపంచం ఉన్నంతకాలం వాయువు ఉంటుంది. వాయువు లేకపోతే మనం ఉండం. ఓకే, వాయు యొక్క ఇంపార్టెన్స్ అది నేను స్టార్టింగ్లో చెప్పాను. నీళ్లు లేకపోయినా ఒక రోజు బ్రతకవచ్చు, అన్నం లేకపోయినా 2-3 రోజులు బ్రతకవచ్చు. ఒకవేళ గాలే లేకపోతే 1 నిమిషం కూడా బ్రతకలేము మనం అందరం. అంటే దాని ఇంపార్టెన్స్ ఏందో మీకు అర్థం కావాలి. సో దది తర్వాత ఇఫ్ వీ కాజ్ ఇట్ వీ విల్ హ్యావ్ టు పే ఫర్ ఇట్. అంటే ఈరోజు మనం ఇదేదైతే సమస్యలు ఉన్నాయో వాటి గురించి మనం ఆలోచించకపోతే రేపు తప్పనిసరిగా మనం అందరం కూడా వాయు కల్మషంతో, అంటే వాయు యొక్క ఈ పొల్యూషన్ తోటే మనం హాస్పిటల్కి వచ్చే పరిస్థితులు ఉంటాయి. దేని గురించి రాము, వాయువు వలన వచ్చే అనర్థాల గురించి, ఆరోగ్య సమస్యల గురించి వస్తుంటాం. తర్వాత ఈ స్టాండ్స్ ఫర్ ఏంటంటే ఓజోన్ అవర్ ప్రొటెక్టర్, నో ఓజోన్ ఓన్లీ డెడ్ జోన్. ఈ ఓజోన్ అనే ఈ ప్రొటెక్టరే లేకపోతే, ఓజోన్ అంటే ఏంటంటే మనకి ఈ భూమి మీద నుంచి ఒక 25 కిలోమీటర్లు ఈ శూన్యంలోకి వెళ్ళిపోతే అక్కడ ఒక ఓజోన్ లేయర్లా ఫామ్ అయిపోద్ది. ఓకే, ఆ ఓజోన్ లేయర్ మన అందరినీ ప్రొటెక్ట్ చేస్తుంటుంది. ఎందుకు ప్రొటెక్ట్ అంటే 25 కిలోమీటర్లు మనం భూమి నుంచి పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే అక్కడ ఆ ఓజోన్ లేయర్ ఉంటుంది. ఈ ఓజోన్ లేయర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కింద మనం ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, ఓకే నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ, ఇలాంటి ఈ యాసిడ్తో సంబంధించిన వాయువులన్నీ కూడా మనం ఈ పర్యావరణాన్ని మనం కలుషితం చేసినప్పుడు ఏమైపోద్దంటే ఈ వెహికల్స్ ద్వారా కానీ, ఆటోమొబైల్స్ కానీ, లేకపోతే ఈ ఇండోర్ కానీ అవుట్డోర్ కల్మషం వల్ల, ఈ యొక్క వాయు కాలుష్యం వల్ల ఇవేం జరిగిద్దంటే ఈ యాసిడ్కి సంబంధించిన వాయువులన్నీ కూడా పైకి వెళ్ళిపోయేసి ఆ ఓజోన్ లేయర్కి ఓన్లీ హోల్స్ పడిపోతుంది. హోల్స్ అంటే కంతలు పడిపోవటం ఉంది. ఇప్పటికే ద ఓజోన్ లేయర్ డిప్లేషన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్ అంటాం. అంటే హోల్స్ పడిపోతుంటుంది. ఈ హోల్స్ పడిపోవడం వల్ల ఏమైపోయింది అంటే సూర్యరశ్మి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కానీ, ఇన్ఫ్రారెడ్ రేస్ కానీ డైరెక్ట్గా మనకి ఆ హోల్స్ గుంట డైరెక్ట్గా భూమి మీదకి వచ్చేసి మన మీద పడ్డట్టయితే తప్పనిసరిగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి, పంటలు పండవు. ఓకే, సో దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ విత్ ఓజోన్ లేయర్ వల్ల వచ్చాయి. అందుకని ఈ ఓజోన్ లేయర్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అంటే తప్పనిసరిగా మనం ఆటోమొబైల్ వల్ల వచ్చే వాయువులు తప్పనిసరిగా అరికట్టాలి. అందుకని ఓజోన్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్, నో ఓజోన్ ఓన్లీ డెడ్ జోన్. ఒక ఓజోన్ లేయర్ ఇట్లా హోల్స్ పడుకుంటూ పోయి పెద్ద హోల్స్ పడ్డాయి అనుకోండి, ఓజోన్ లేయరు డైరెక్ట్గా మనకి సూర్యరశ్మి అంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మనకు డైరెక్ట్గా తాగేసినట్టయితే మనం దాన్ని తట్టుకోలేకుండా స్కిన్ ఎలర్జీస్ కానీ, లేకపోతే స్కిన్ క్యాన్సర్స్ కానీ, లేకపోతే ఇంక ఎన్నో సమస్యలు రావడానికి, పంటలు పండకుండా ఉండటానికి అలాంటివన్నీ ఉంటాయి. ద లాస్ట్ ఈ ద నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ అనేది మన వాళ్ళు పెట్టారు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది. వాళ్ళు ఎక్కడ కూడా ప్రతి సిటీలో కూడా ఎయిర్ క్వాలిటీని మనం మానిటరింగ్ చేస్తుంటారు. మన విజయవాడలో ఎయిర్ ఇంతమంది మనం పీల్చడానికి సరిపడదా లేదా, లేకపోతే
హెల్త్ ప్రాబ్లం క్రియేట్ చేసేదా లేదా అనేది ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ వాళ్ళు ఒక మీటర్ ఉంటుంది, దాంతో మనకు పిలిచి చెప్తుంటారు. ఇది మనం ఎందుకు ఈ ప్రోగ్రామ్ని మనం ఇవాళ చేయాల్సిన అవసరం ఉందనే దాని గురించి చెప్పడానికి ఈ స్లైడ్ పెట్టాను. తర్వాత ఎన్విరాన్మెంట్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్. ఇది ఎన్విరాన్మెంట్, ఈ పర్యావరణం మన అందరికీ సంబంధించింది. ఎన్విరాన్మెంట్ ఫర్ ఆల్. ఎన్విరాన్మెంటే లేకపోతే మనలేము. మనమే కాదు, మనుషులమే కాదు, మానవ జీవితాలే కాదు, ఎనిమల్స్ కానీ, ప్లాంట్స్ కానీ, లేకపోతే మెరైన్ లైఫ్ కానీ, సముద్రంలో ఉన్న మెరైన్ లైఫ్ అంటే సముద్రంలో ఉన్న జీవులు ఏవి కూడా బ్రతకలేవు. అందుకనే ఎన్విరాన్మెంట్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఇది మన అందరికీ కూడా ఒక బాధ్యత ఉంది, మన అందరికీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడటానికి. అందుకనే మనకి ఎప్పుడు కూడా రోడ్ల మీద ఒక స్లోగన్ చూస్తుంటాం, వృక్షో రక్షితే రక్షిత అని. అంటే వృక్షాలను మనం రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయి అని. ఇక్కడ ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇందులో ఉన్నది వృక్షో రక్షితే రక్షిత అంటే, ఇప్పుడు మనకి ఇప్పుడే చెప్పాను నేను, ఒక చెట్ల వల్ల మనకు వచ్చే లాభాలు అన్నీ కావు. ఇప్పుడు చెట్ల వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మనకు కాపాడుతూ ఉంటాయి. మనకి ఎప్పుడు కూడా ఆక్సిజన్ ఎప్పుడు కూడా అది మనకి ఇస్తూనే ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. సో ఒకవేళ ఇది రివర్స్ అయిపోయింది అనుకోండి, చెట్లే లేవనుకోండి, మనకి ఇక్కడ నుంచి ఈ ఆటోమొబైల్స్ కానీ, మోటార్ వెహికల్స్ నుంచి కానీ, లేకపోతే ఈ ఎయిర్ కలుషితమైన ఈ ఎయిర్ నుంచి కానీ మనకి చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ పడిపోతుంది. ఆక్సిజన్ మనం చెట్లు కొట్టేస్తున్నాం. ఆ చెట్లు కొట్టేసేసి మనుషులు మనం దాన్ని పలు రకాలుగా ఉపయోగించుకుంటున్నాం. ఎన్నో విధాలుగా మన చెట్లను ఉపయోగించుకుంటున్నాం. ఓకే, చెట్టు వల్ల మనకు వచ్చేది ఏంటంటే చెట్లే కాదు, పండ్లు తింటున్నాం, కాయలు తింటున్నాం, ఆకులు మరో ఉపయోగించుకుంటున్నాం, పొయ్యిలు కట్టెలు, మనం చనిపోయినా కానీ అదే కట్టెలతో మన కాలేయటం, ఇలాంటి అన్ని ఉపయోగాలు కాదు ఒక చెట్ల వల్ల వచ్చేది. కానీ మనం ఏం చేస్తున్నాం, మన ఒక స్వార్థం కోసమో లేకపోతే మనకు కావాల్సిన విధంగా చెట్లన్నింటిని కొట్టేస్తున్నాం. చెట్లన్నింటిని కొట్టేయడం వల్ల ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం, నైట్రోజన్ ఆక్సైడ్ పెరగటం, సల్ఫర్ డైఆక్సైడ్ పెరగటం, వీటి వల్ల తప్పనిసరిగా ఈ ఓజోన్ లేయర్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ మనం ఫేస్ చేస్తున్నాం. సో నీడ్ ఆఫ్ ది అవర్ ఈజ్ ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు మనందరి ముందు ఉన్న ఒక బాధ్యత ఏంటి అంటే ఎకో ఫ్రెండ్లీ ఇది అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఈ మన పర్యావరణాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవటం, మనం కనుక పర్యావరణాన్ని కాపాడితే పర్యావరణం మనని కాపాడుతుంది. అందుకనే ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని చెప్పడం అయింది. సో ఇక్కడ మనకి కాంపోజిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, ఈ అట్మాస్ఫియర్లో ఉన్న వాయువులు ఏంటి, గ్యాసెస్ ఏమేమి ఉన్నాయి. ఇందులో మనకి నైట్రోజన్ ఉంది. నైట్రోజన్ 78.1% నైట్రోజన్ ఉంటుంది. ఆక్సిజన్ ఏమో 21%. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ 0.03%. అదర్ గ్యాసెస్ కూడా మనకి ఈ ఎయిర్లో ఉంటాయి. ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్, ఓకే, జినాన్, హీలియం, ఇవన్నీ కూడా ఇన్ని గ్యాసులు మనం ఈ ఎయిర్లో ఉంటాయి. అయితే మనకి ఎయిర్లో ఉండేది మనకు ఓన్లీ 21% ఆఫ్ ది ఆక్సిజన్ మాత్రమే. రిమైనింగ్ అంతా కూడా మనకి నైట్రోజన్, ఈ కార్బన్ డైఆక్సైడ్ షేర్ చేసుకుంటాయి. వీటితో పాటు మనకి ఇంకా ఎడిషనల్గా ఈ గ్యాసెస్తో పాటు ఇంకేముంటాయి అంటే వాటర్ వేపర్స్ ఉంటాయి, అమ్మోనియం, ఈ సస్పెండెడ్ పార్టికల్స్, తర్వాత బ్యాక్టీరియా, స్పోర్స్, ఇవన్నీ కూడా మనకి ఈ ఎన్విరాన్మెంట్లో మనకి ఉండేవి. సో ఈ ఫంక్షన్స్ ఆఫ్ ది ఎయిర్ మనకి వీటి వల్ల ఉపయోగాలు ఏంటి, ఎయిర్ వల్ల ఉపయోగం ఏంటంటే లైఫ్ గివింగ్ ఆక్సిజన్. ఓకే, మనం బ్రతకటానికి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ లేకుండా మనం 2 నిమిషాలు, 1 నిమిషం కూడా మనం బ్రతకలేము. అందుకనే లైఫ్ గివింగ్ ఆక్సిజన్. అండ్ బాడీ కూలింగ్, మనకి ఈ బయట ఉన్న వాయువుల వలన బాడీలో కనుక వేడి పెరిగినా కానీ వీటన్నిటిని కూడా మనకు బ్యాలెన్స్డ్ చేస్తూ ఉంటుంది. బయట ఎన్విరాన్మెంట్కి మన బాడీ లోపల ఉన్న ఎన్విరాన్మెంట్ని లేకపోతే బాడీ ద టెంపరేచర్ కానీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఓకే, ట్రాన్స్మిట్ ది స్టిమ్యులై ఆఫ్ ది స్పెషల్ సెన్సెస్. అదే కాకుండా మరి మిగిలిన ఎన్నో రకాలైన ఉపయోగాలు దీంతో ఉంటాయి. సో ఇక్కడ ఇంప్యూర్ ఎయిర్ వల్ల, పొల్యూటెడ్ ఎయిర్ వల్ల జరిగే అనార్థాలు ఏంటి, రెస్పిరేషన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ అండ్ ది ఎనిమల్స్. ఇప్పుడే నేను చెప్పాను, ఒక మనుషులమే కాదు, పశువులు, తర్వాత చెట్లు, ఇవన్నీ కూడా మన తప్పనిసరిగా సఫర్ అవుతుంటాయి. అందుకని ఎయిర్ పొల్యూషన్ అనేది మనం అరికట్టకపోతే ముందు మనం చాలా అనార్థాలను ఫేస్ చేస్తుంటాం. ది కంబషన్ ఆఫ్ ది కోల్ అండ్ గ్యాస్ అండ్ ఆయిల్, ఈ విధంగా మనకి వాటి వల్ల కూడా ఎయిర్ పొల్యూట్ అయింది. డికంపోజిషన్ ఆఫ్ ది ఆర్గానిక్ మ్యాటర్స్, చనిపోయిన జంతువులు కానీ, మానవులు కానీ, కళేబరాలు కానీ, పశువులు కానీ, అన్ని రకాల సముద్రంలో ఉన్న జీవులు కానీ చనిపోతే ఈ డికంపోజిషన్ ఆఫ్ ది ఆర్గానిక్ మ్యాటర్ దానివల్ల కూడా ఎయిర్ పొల్యూట్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా ట్రేడ్స్, ట్రాఫిక్ దిస్ వన్ అండ్ డస్ట్, ఫ్యూమ్స్, గ్యాసెస్, వేపర్స్, ఇవన్నీ వీటి వల్ల అన్నీ కూడా మనకి వాయు కాలుష్యానికి కారణాలుగా ఉంటుంది. సో ఇక్కడ సెల్ఫ్ క్లీన్సింగ్ ద మెకానిజం, వీటిని ఇన్ని రకాలుగా మనకి వాయువు కలుషితం అవుతున్నప్పుడు మనం ఏ విధంగా దీన్ని మనం క్లీన్ చేసుకోవచ్చు, ఏ విధంగా మనం దీన్ని
ఈ సెల్ఫ్ క్లీన్సింగ్ మెకానిజం అంటే మనమంతా మనం ఏ విధంగా చేసుకోవచ్చు అంటే ఒకటి విండ్ అనేది మనం కామన్గా ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు చూస్తుంటాం. కొంతమందికి నమ్మకం ఉంటుంది, నమ్మకం లేకపోవచ్చు. వాస్తు యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎయిర్ రావడం, క్రాస్ వెంటిలేషన్ అంటాం. ఇప్పుడు అక్కడ డోర్ ఉంది, ఇక్కడ విండో ఉందనుకోండి, ఇటు నుంచి వచ్చిన గాలి అటు నుంచి వచ్చిన గాలి ఇటు వెళ్ళటం, ఇటు నుంచి వచ్చిన గాలి అటు పోవటం, ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ అనేది మనకి దొరుకుతూ ఉంటుంది. ఇది ఆక్సిజనేటెడ్ ఎయిర్. సో అదే కంప్లీట్గా క్లోజ్ చేసుకొని మనం ఎటు కూడా ఎయిర్ బయటకు పోకుండా ఉంటుంది కదా, అదే ఎయిర్ని మనం అందరం పీల్చుతూ ఉంటుంటాం. ఇప్పుడు మనం ఒక 10 మంది ఇక్కడ కూర్చున్నాం, మనం ఒకరిని వదిలి గాలి ఇంకొకరు పీల్చుతూ ఉంటుంటాం. అందుకని ఇక్కడ ఏంటంటే వెంటిలేషన్ అనేది చాలా అవసరం. అందుకని మనం ఈ వాస్తుల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా వెంటిలేటెడ్ హౌస్ అని చెప్పడం, అంతకుమించి దాని యొక్క వేరే సైంటిఫికల్ కూడా అది కరెక్ట్. ఓకే, సో అందుకని మనం కిటికీలు, విండోస్ ఇవన్నీ తెరిచిపెట్టుకున్నట్టయితే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, ఫ్రెష్ వెంటిలేషన్ ఉంటుంది, ఎయిర్ వస్తుంది, లైట్ వస్తుంది. వీటి వల్ల కూడా మనం ఫ్రెష్నెస్గా ఫీల్ అవుతుంటుంటాం. సో ఇంక సన్లైట్ వల్ల ఆక్సిడైజింగ్ అండ్ కిల్లింగ్ ద బ్యాక్టీరియా. సన్లైట్ లేకపోతే ఏ జీవి కూడా బ్రతకదు. అందుకనే మనం అట్లీస్ట్ ఇప్పుడు ఈ కరోనా వచ్చిన టైంలో మనం ఎప్పుడు కూడా సన్లైట్కి ఒక 15 నిమిషాలు మీరు ఎండలో నడవండి. మార్నింగ్ అవర్స్ బిఫోర్ 9 జస్ట్ యూ వాక్ ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ ఎక్స్పోజ్ కాండి, మీకు ఆటోమేటిక్గా డి విటమిన్ వస్తుంది. దాంతోపాటు మనకి ఇమ్యూనిటీ పెరిగిద్దని మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు అందరం కూడా మనం ఏసీ రూములకి పరిమితం అయిపోయినాం, మనం బయట తిరగటం లేదు, ఎక్స్పోజర్ బయట అసలే ఉండలేదు. దీనివల్ల మనకి డి విటమిన్ తక్కువైపోయి చాలా అనార్థాలు కూడా జరుగుతామని ఉంటాయి. అందుకని సన్లైట్ వచ్చినట్టయితే సన్లైట్ వల్ల కూడా మనం బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇలాంటి మైక్రో ఆర్గానిజం అన్నిటి కూడా మనం చంపేస్తుంది అది. అందుకనే ఇప్పుడు కరోనా వైరస్ కూడా ఏదైతే వైరస్ మనం గురించి మాట్లాడుతున్నామో ఒక 26 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర బయట కనుక అది ఎక్స్పోజ్ అయితే ఎన్విరాన్మెంట్కి అది చచ్చిపోద్ది, అది ఎక్కువ సేపు ఉండదు 26 డిగ్రీ సెంటీగ్రేడ్లో. ఓకే, సో అందుకనే మనం ఎప్పుడు కూడా దాని గురించి మనం ఎక్కువ మాట్లాడటం కంటే కూడా రెయిన్స్ కూడా క్లీన్ చేస్తుంటుంది. ఎప్పుడంటే రెయిన్స్ క్లీన్నెస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ బై రిమూవింగ్ ది సస్పెండెడ్ ఆర్ ది గ్యాసెస్ ఆర్ ఇంప్యూరిటీస్. మనం వర్షాలు పడ్డప్పుడు మన రోడ్లు కానీ, లేకపోతే కాలువలు కానీ, లేకపోతే రివర్లు కానీ, లేకపోతే వాగులు ఇవన్నీ కూడా ఒకసారి వరదకి అన్నీ కొట్టుకుపోతుంటాయి అన్నీ. సో అప్పుడు ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ సాయిల్, ఫ్రెష్ ల్యాండ్ కూడా మనం చూస్తుంటుంటాం. ఇప్పుడు వర్షాలే లేకపోతే మనం ఎప్పుడు కూడా ఈ పొల్యూటెడ్ ల్యాండ్, పొల్యూటెడ్ ఎయిర్లోనే బ్రతకాల్సిన అవసరం ఉండేది. సో వర్షాలు ఒక విధంగా మనకి ఏ విధంగా మేలు చేస్తాయి అనేది ఈ స్లైడ్ వల్ల మనకు తెలుస్తుంటుంది. తర్వాత ప్లాంట్ని పెంచడం వల్ల మనం ఇప్పుడే చెప్పేసాము, అది ఆక్సిజన్ ఇచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మాకు ఎకోసిస్టాన్ని, ఎన్విరాన్మెంట్ని బ్యాలెన్స్ చేస్తూ మనకి చక్కని జీవితాన్ని ప్రసాదిస్తున్నాయి ఈ చెట్లు. ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ యొక్క డెఫినేషన్ ఏమి ఇచ్చారంటే WHO, ద టర్మ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ సిగ్నిఫైస్ ద ప్రజెన్స్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్, గ్యాసెస్, పర్టిక్యులేట్ మ్యాటర్స్ అండ్ జనరేటెడ్ బై ది యాక్టివిటీ ఆఫ్ ది మ్యాన్ ఇన్ కాన్సన్ట్రేషన్ దట్ ఇంటర్ఫియర్ విత్ ద హ్యూమన్ హెల్త్. ఇది మనకి ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎయిర్ పొల్యూషన్ గురించిన డెఫినేషన్. ఇక్కడ మీకు 2 ఫోటోలు చూపిస్తున్నాను. ఒకటి మొన్న జరుగుతున్న ద క్రికెట్ మ్యాచ్ బికాజ్ ఆఫ్ దిస్ ఫాగ్. ఓకే, మనం చూస్తున్నట్టయితే అక్కడ ఎంత ఫాగ్ ఉందో తెలుస్తుంది. ఫాగ్ అంటే మంచు కురవటం వల్ల, ఫాగ్ అంటే మంచు ప్లస్ స్మోక్, ఈ రెండు కలిస్తే ఫాగ్ అని అంటుంటాం. ఈ ఫాగ్ వల్ల వచ్చేది ఏంటంటే, ఇప్పుడు రెండోది చూడండి, అది ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర తీసిన ఫోటో. అక్కడ కనీసం 1 మీటర్ దూరాన్ని ఉన్న మనుషులు కూడా కనపడని పరిస్థితి. ఇప్పుడు కూడా ఫర్ ద లాస్ట్ 15 ఆర్ 20 డేస్ కూడా ద నార్త్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది నార్త్ ఇండియన్ స్టేట్స్ అండ్ సిటీస్ వాళ్ళందరూ ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ని. అక్కడ మనం చూసినట్టయితే ఇండియా గేట్ మనకి అది ఎంతో దూరంలో లేదు, కానీ ఈ ఫాగ్ అంటే దీనివల్ల చూడండి ఎలా మనకు కనిపించకుండా పోయింది. అందుకని దీనివల్ల ఏంటంటే మనకు ఎదురుగా వచ్చే వెహికల్స్ కానీ, మనం పక్క నుంచి పోయే వెహికల్స్ కానీ కూడా కనిపించని పరిస్థితి, మనకు దగ్గరలో ఉన్న మనుషులు కూడా కనపడని పరిస్థితి మనకు ఉంటుంది. తర్వాత సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ దేని వల్ల వస్తుంది ఏంటంటే ఆటోమొబైల్ వల్ల, ఇండస్ట్రీస్ వల్ల, డొమెస్టిక్, టొబాకో స్మోకు, మిస్లేనియస్. ఈ ఆటోమొబైల్స్ పొల్యూషన్ అనేది వెరీ కామన్, మనం అందరం కూడా ఫేస్ చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఆటోమొబైల్ పొల్యూషన్ అంటే బస్సుల వల్ల కానీ, ట్రాక్టర్ల వల్ల కానీ, కార్లు, మోటార్ బైకులు, వీటి అన్నింటిని కూడా ఇవన్నీ చాలా డేంజరస్ థింగ్ ఏంటంటే మనం ఇవన్నీ ఆటోమొబైల్. మీరు ఇప్పుడు బస్సులో చూడండి, బస్సులో ఎంత స్మోక్ బయటకు వస్తుందో, అదేవిధంగా పక్కన ఉన్న వెహికల్స్ కూడా మనకు కనిపించట్లేదు ఇక్కడ. సో ఆ పక్కన ఉన్న టూ వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, ఈవెన్ మనుషుల పరిస్థితి చూడండి, అదే స్మోక్ వాళ్ళు పీల్చుకున్నారంటే తప్పనిసరిగా దగ్గు రావటం, కళ్ళమ్మటి నీళ్ళు రావటం, ముక్కుల నుంచి కారటం, హెడ్ ఏక్, బాడీ పెయిన్స్, ఒక ఇరిటేషన్ అనేది మన అందరికీ వస్తుంటుంది. మనం ఒక 15 నిమిషాలు కనుక మనం బైక్ ఇక్కడ నుంచి బెంచ్ సర్కిల్ నుంచి రామర్పాడు రింగుకు పోయి మళ్ళీ బ్యాక్ వచ్చామనుకోండి, మన కళ్ళు అన్నీ మండుతూ ఉంటుంటాయి.
కళ్ళంటి నీళ్లు కూడా వస్తుంటాయి, హెడేక్ వస్తుంటుంది, ఇరిటేషన్ ఉంటుంది. ఇవన్నీ కారణాలు ఏంటంటే అది. సో ఇక్కడ ఈ ఆటోమొబైల్ వల్ల మనకి వచ్చేది ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ ఒకటి, లెడ్ ఒకటి, నైట్రోజన్ ఆక్సైడు, పర్టిక్యులేట్ మ్యాటర్స్ అని ఇవి రిలీజ్ అవుతుంటాయి. ఇవన్నీ మోస్ట్ డేంజరస్ థింగ్స్ మన వాయు కాలుష్యానికి. సో అదేవిధంగా మీరు ఇండస్ట్రీస్ నుంచి చూడండి, ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. మన చుట్టూరు మనకి విజయవాడలో కూడా మనకి అవుట్స్కట్స్లోకి పోయినట్టయితే థర్మల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తర్వాత వేరే అదర్ ఇండస్ట్రీస్ కూడా చాలా మనం చూస్తుంటాం. వాటి వల్ల నుంచి వచ్చే స్మోక్ కానీ, సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ, తర్వాత హైడ్రోజన్ ఫ్లోరైడ్స్ కానీ, ఓకే, హైడ్రోక్లోరో యాసిడ్స్ కానీ, ఇలాంటి కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా మనకి ఈ ఇండస్ట్రీస్ వల్లే బయటకు వస్తుంటాయి. ఒకవేళ ఈ ఇండస్ట్రీస్ యొక్క ఇంకొక మాట ఏదని చెప్తానంటే, ఒకవేళ ఒక విజయవాడ చుట్టూనే కాదు, మన పక్క జిల్లాలలో కూడా ఇండస్ట్రీస్ ఉన్నా అవి పక్క డిస్టిక్ నుంచి మన డిస్టిక్ రావటం, ఒకవేళ ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్ కూడా మన పక్క దేశమైన పాకిస్తాన్కి వెళ్ళొచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, తర్వాత శ్రీలంక కానీ పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశం కూడా ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంటుంది. మిగిలినవి కావు, కానీ ఒక ఎయిర్ మాత్రమే ఇంటర్నేషనల్గా స్ప్రెడ్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒక దేశంలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా పక్క దేశానికి ఖచ్చితంగా వస్తుంది అది. సో అది ద ఇండస్ట్రీస్ వలన మనకు కలుగుతున్న నష్టం. సో వీటన్నింటినీ ఇప్పుడు కింద మీరు చూసినట్టయితే ద థర్మల్ ప్రాజెక్ట్స్ వాటి వల్ల వస్తున్న పొగ చూడండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ అక్కడ మన పొగ మొత్తం కూడా మబ్బులన్నీ కమ్మేసేసింది. ఈ విధంగా అది పెరుగుకుంటూ పోతే మనకు వచ్చే నష్టాలు చాలా ఉంటాయి. తర్వాత డొమెస్టిక్ పొల్యూషన్, ఇక్కడ మనం కట్టెలు వాడటం, మీరు ఇక్కడ చూడండి రెండు వైపులో కూడా వాళ్ళు పక్కనే కట్టెల పొయ్యి పెట్టారు. ఈ కట్టెల పొయ్యి కామన్గా ఊళ్ళల్లో ఏంటంటే కట్టెల పొయ్యి ద్వారానే నీళ్లు కాచుకుని ఉంటారు. అన్నం వండుకోవడానికి గ్యాస్ ఉపయోగించినా కానీ, బట్ కట్టెలు మాత్రం ఖచ్చితంగా నీళ్లు కాంచుకోవడానికి మాత్రం కట్టెల పొయ్యిని వాడుతుంటారు. ఆ కట్టెల పొయ్యి వల్ల వచ్చే స్మోక్ చూడండి, మొత్తం గోడలు బ్లాక్ కావటమే కాకుండా ఆ స్మోక్ అంతా ఇంట్లో ఉన్న మనుషులందరూ కూడా దాన్ని పీల్చడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి సింగిల్ రూమ్స్ కానీ లేదా పక్కనే చిన్న కిచెన్ కానీ ఉంటుంది, ఆ స్మోక్ ఎటుకుపోదు. అందువల్ల ఆ స్మోక్ ఎటుకుపోదు కాబట్టి అదే స్మోక్ని ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కూడా పీల్చుకోవటం, అందరూ కూడా మరి ఆరోగ్య సమస్యలకి ఇది కావటం అనేది జరుగుతుంది. మీరు పక్కన ఈ ఫోటో చూసినట్టయితే మీకు తెలుస్తుంటుంది, ఇక్కడ నుంచి ఎటు గాలిపోవడానికి ఛాన్స్ లేదు, కిటికీలు కూడా ఓపెన్ లేవు, ఓన్లీ క్లోజ్డ్ దాంట్లోనే వాళ్ళు వంట చేస్తున్నారు. ఇక్కడ కట్టెలు ఉన్నాయి, ఇక్కడే వంట చేసుకుని ఉంటారు. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్. ఈ డొమెస్టిక్ అంటే ఇండోర్ పొల్యూషన్ ఇస్ మోర్ డేంజరస్ దాన్ అవుట్డోర్లో ఏంటంటే వాయువు పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, బట్ ఇండోర్లో అట్లా ఉండదు. ఇండోర్లో ఇక్కడ ఏదన్నా మనం వండితే ఆ పొగ అంతా ఇక్కడే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూర్చున్న ఆ కుటుంబ సభ్యులందరూ కూడా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దట్ ఈస్ ద డొమెస్టిక్ అండ్ ఇండోర్ పొల్యూషన్. ఇక్కడ మీరు మిస్లేనియస్ చూస్తే మీరు ఇక్కడ పక్కన చూడండి, ఇక్కడ మనకి ఏ ఊళ్ళో చూసినా లేకపోతే ఏ సిటీలో చూసినా, పర్టికులర్గా సిటీలలో మీరు కాలువలు చూడండి, బందర్ కాలువ కానీ, ఏలూరు కాలువ కానీ, ఆ పక్కన ఎంత పొల్యూషన్, ఇవి ప్లాస్టిక్ సామాన్లు అన్నీ కూడా వాళ్ళు అక్కడ వేసేస్తుంటుంటారు. సో ఈ సిగరెట్లు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఏ విధంగా వస్తుంది, బర్న్ చేసినవన్నీ, లేకపోతే ఇంట్లో మనకి పనికిరాని అనేది తీసుకుపోయి కాలువలో పడేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ స్లైడ్ మీరు చూసినట్టయితే చూడండి ఎంత స్మోక్ వస్తుందో. ఇవన్నీ ఈ ప్లాస్టిక్స్ అన్నిటి కాల్ చేశారు. మన ఇంట్లో పరికరాన్ని అన్నిటి కూడా మనం ఆ విధంగా బయట పడేస్తుంటాం. మనకి డస్ట్బిన్స్ ఉన్నా కానీ మనం వాటిని యూజ్ చేయం, కాకపోతే తీసుకుపోయి ఆ కాలువలు అమ్మటి లేకపోతే ఊరు బయట. విలేజ్లలో కూడా ఈ పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఎందుకంటే విలేజ్లో మన ఇళ్ళు వాడుతున్న ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ లేకపోతే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ఈ వాటర్ బాటిల్స్ కానీ, ఎందుకంటే మోర్ దాన్ 50 to 60% మనం ప్లాస్టిక్స్ని వాడుతుంటాం ఇళ్ళల్లో. ఓకే, సంచులే కావచ్చు లేకపోతే గ్లాసులే కావచ్చు, యుటెన్సిల్స్ కావచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం కూర్చున్న ఈ చైర్స్ కూడా ప్లాస్టిక్తో తయారు చేసినవి. సో దాన్ని లేకుండా మనం జీవితాన్ని కూడా మనం ఊహించలేము. కాకపోతే ఏంటంటే ఇరిగిపోయినాయి కానీ పగిలిపోయినాయి కానీ తీసుకుపోయి ఈ విధంగా వేయటం వల్ల ఏమైంది అంటే చూడండి పైన ఎంత ఈ మబ్బులలో ఎంత ఇదైపోయింది. మొత్తం ఇదంతా వాయు పొల్యూషనే. ఓకే, ఈ వాయు కల్మషం చూడండి, అసలు ఎక్కడ ఏం కనిపించట్లేదు, అంత పొగలు వచ్చేసినాయి వీటి వల్ల. సో ఈ విధంగా సిగరెట్లు తాగటం వల్ల లేకపోతే ఈ కట్టెలు కాల్చడం వల్ల ఇది ద మిస్లేనియస్. తర్వాత పెస్టిసైడ్స్ స్ప్రేయింగ్. మరి పెస్టిసైడ్స్ అంటే మన రైతులు మన పొలాలకి కనుక వెళ్ళినట్టయితే ఒక అగ్రికల్చరల్ ఫీల్డ్లో వాళ్ళు ఈ పురుగుల మందులు కొడుతుంటుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు మాస్క్లు వేసుకోకుండానే డైరెక్ట్గా కొట్టుకుంటూ పోతూ ఉంటుంటారు పొలాలల్లో. అవి ఆ ఎయిర్లో వాళ్ళు వచ్చేసేసి అవే ఎయిర్ని మనం పీల్చుకుంటాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి లంగ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. అంటే నేచురల్
ద సోర్సెస్ మీరు కింద చూడండి, విండ్ డస్ట్ కానీ ఫంగీ కానీ ఇవన్నీ కూడా. అదేవిధంగా ద న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్స్, ఇది మోర్ డేంజరస్. అప్పుడప్పుడు ఒకటి ఏంటంటే ఈ రైఫిల్స్ కానీ లేకపోతే ఇంకా ఆటం బాంబు కానీ హైడ్రోజన్ బాంబ్స్ కానీ ఇవన్నీ తయారు చేస్తుంటారు. అక్కడ వచ్చే వాటిని కనుక ఉపయోగించినప్పుడు వచ్చేవి ఒక దేశం కాదు, ప్రపంచంలో చాలా దేశాలు కూడా వాటికి ఎఫెక్ట్ అయ్యేది ఉంటుంది. అది వేసిన ప్రదేశంలో మొత్తం జనాలు లేకపోతే పంటలు పండకపోవటం, జనాలకి క్యాన్సర్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ద ఎయిర్ పొల్యూషన్స్ ఏంటి ఇప్పుడే మనం చెప్పాను కదా. ఇక్కడ మనం చెప్పిన కొన్ని ఇక్కడ మోర్ దెన్ 100 సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ పొల్యూటెడ్ ఎయిర్ హ్యావ్ బీన్ ద ఐడెంటిఫైడ్ అండ్ ఫ్యూ ఇంపార్టెంట్ ఆఫ్ దీస్ ఆర్ ఆల్ ది. మనకి ఇప్పుడు ఏదైతే ఈ పొల్యూటెంట్స్ అనేది మనకు అందరికి తెలియాలి. ఏమేమిటి పొల్యూటెంట్స్ చేయాలి? కార్బన్ మొనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, లెడ్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోకార్బన్స్, కాడ్మియం, హైడ్రోజన్ సల్ఫైడ్, ఓజోన్స్, పర్టిక్యులేట్ మ్యాటర్స్, పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, ఆక్సైడ్స్. ఇవి మనకి మోర్ డేంజరస్. ఈ 11 ఏవైతే ఇచ్చామో ఈ పొల్యూటెంట్స్ ఇవి వాయు కాలుష్యానికి ముఖ్య కారణాలు ఈ గ్యాసులే. వీటి వల్లే మనకి ఈ ఎసిడిటీ, ఈ యాసిడ్స్ వల్లే మనకు వస్తుంటాయి. అందుకని మనం వీటిని జాగ్రత్తగా వాడటం, ఎక్కువ అనవసరంగా వాడకుండా మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తప్పనిసరిగా మనం ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఎయిర్ని కంట్రోల్ చేయొచ్చు. ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ చూడండి, ద మోస్ట్ క్రిటికల్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం ఇది ఇండోర్. ఇక్కడ వాళ్ళు ఏ విధంగా వాడుతున్నారు, ఏ విధంగా దీన్ని చేస్తున్నారు అనేది కంబషన్ ఆఫ్ ది సాలిడ్ ఫ్యూయల్స్ అని ఇచ్చాము. టొబాకో స్మోకింగ్ ఒకటి, అవుట్డోర్ ఎయిర్ పొల్యూషను, ఇంప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ ది వెంటిలేషన్స్. ఇప్పుడే నేను చెప్పాను, వెంటిలేషన్ సరిగా లేకపోతే మనం ప్రశాంతంగా కూర్చోలేము అండ్ అనవసరమైన ఆరోగ్య సమస్యలు మనం ఫేస్ చేయడానికి వీలుగా ఉంటుంది. రెండోది ఏంటి, ఇది ఏఆర్ఐ అంటే అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, పర్టికులర్లీ చిల్డ్రన్స్, చిన్నపిల్లల ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. అది ఏంటంటే వాయువులు పీల్చడం వల్లనే. ఇంట్లో వాయువులు సరిగా ఫ్రీ వెంటిలేషన్ లేకపోతే అదే వాయువులు మనం పీలుస్తాం కాబట్టి మనకి దగ్గులు, తుమ్ము రావటం, ఓకే, పిల్లల కళ్ళ నీళ్ళు రావటం, పిల్లలు ఇరిటేట్ కావటం. అదేవిధంగా క్రానిక్ లంగ్ డిసీజ్ అని, మరి ఎక్కువ కాలం మన ఆ ఎయిర్ పొల్యూషన్లోనే మనం జీవితాన్ని గడపడం జరిగినట్టయితే లంగ్ డిసీజ్ రావడం అనేది ఉంటుంది. ఇది ఓన్లీ చిన్నపిల్లలే కాదు, అడల్ట్స్లో పెద్దవాళ్ళలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఈ పొయ్యిల దగ్గర ఎక్కువ కాలం పొయ్యిలు ఊదుకుంటూ కూర్చుంటారు వంట చేసేటప్పుడు. అదే స్మోక్ని పీలుస్తుంటారు, కట్టెల ద్వారా వచ్చేది కానీ కిరోసిన్ స్టవ్ల నుంచి వచ్చింది కానీ, వీటి వల్ల అన్నిటి కూడా పీల్చడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తుంటుంటాం. ఓకే, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ద స్లైడ్ ఇది ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్. మనకి హెల్త్ ఎఫెక్ట్స్ 2 విధాలుగా దీన్ని నేను డివైడ్ చేశాను. హెల్త్కి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమున్నాయి, తర్వాత సోషో ఎకనామిక్ ఆస్పెక్ట్స్. ఒకటి హెల్త్ ఆస్పెక్ట్స్, 2 సోషో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది మొత్తం టోటల్గా ఇప్పటివరకు మనం మాట్లాడిన అన్నింటిని కూడా ఈ ఒక స్లైడ్లో మనం చెప్పడం జరుగుతుంది. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఈ ఎయిర్ పొల్యూషన్లో ఫస్ట్ హెల్త్ ఎఫెక్ట్స్ ఏమవుతుంటాయి, మనం ఇది ఎందుకు ఈ ప్రోగ్రామ్ ఈరోజు పెట్టాలి అనుకున్నారు అనే దానికి ఈ హెల్త్ సమస్యలు ఏంటి, ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉత్పన్నమవుతున్నాయి, ఈ సమస్యలు మనం ఎలా పరిష్కరించాలి, చాలామందికి అసలు ఎయిర్ గురించి అసలు ఆలోచించరు. కానీ మనం పీల్చే ఎయిర్ వలన ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అనేది తప్పనిసరిగా ఈ ప్రోగ్రాం ద్వారా మనం అందరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం చాలా ఉంది. సో అక్యూట్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అంటే అక్యూట్ బ్రాంకైటిస్, తర్వాత సఫికేషన్. మనం ఈ పొల్యూటెడ్ ఎయిర్ని కనుక మనం పీల్చుకున్నట్టయితే, వాయు కల్మషం దాన్ని మనం పీల్చుకున్నట్టయితే అక్యూట్ బ్రాంకైటిస్ అంటే గొంతులో నొప్పి రావటం, ఓకే, సోర్ త్రోట్ అంటుంటాం, ఒక్కొక్కసారి ముక్కుల నుంచి నీళ్లు గారటం, రన్నింగ్ నోస్ అంటుంటే వీటిని. తర్వాత ఇంకొకటి ఏంటంటే కంటిన్యూగా అదే ఎయిర్లో మనం కనుక ఉన్నట్టయితే కామన్గా మీరు ఇక్కడ బెంచ్ సర్కిల్లో ఒక 10 నిమిషాలు నుంచోండి, తప్పనిసరిగా దగ్గు వచ్చేస్తుంటుంది. ఎందుకంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా పీల్చుతుంటారు కాబట్టి. ఓకే, దగ్గు రావడం, కళ్ళబట్టి నీళ్ళు రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. సఫికేషన్ కూడా ఉంటుంది. ఎక్కువసేపు ఎందుకు నేను బెంచ్ సర్కిల్లే నేను అన్నానంటే 4 డైరెక్షన్ నుంచి వెహికల్స్ వస్తుంటాయి పోతుంటాయి. సో అవి వచ్చినప్పుడు కంపల్సరీగా ఒక 10 నిమిషాలు మీరు నుంచుంటే ఒక 100-200 వెహికల్స్ మన కళ్ళ ముందే మూవ్ అవుతూ పోతుంటాయి, 4 డైరెక్షన్స్లో వెళ్తుంటాయి. అప్పుడు సఫికేషన్ కావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ రావడానికి, గొంతు ఎండిపోతుంటుంది, కళ్ళ నీళ్ళు వస్తుంటాయి. సో అది క్రానిక్ ఎఫెక్ట్స్ ఏమేంటంటే క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం దీన్ని. తర్వాత ఎక్కువ కాలం మనం ఈ విధంగానే కనుక తగిన చర్యలు కనుక తీసుకోకపోయినట్టయితే లంగ్ క్యాన్సర్ వస్తుంది, బ్రాంకియల్ ఆస్తమా ఉంటుంది, ఎంఫైజమా ఉంటుంది, రెస్పిరేటరీ అలర్జీస్ ఇవి చాలా డేంజరస్గా ఉంటాయి.
అండ్ స్కిన్ ఎలర్జీ కూడా కొంతమందికి ఈ స్మోక్ వల్ల పడని ఈ వాయువుల వల్ల వచ్చే వాటితో మనం ఎక్స్పోజ్ అయినట్టయితే మనకి స్కిన్ ఎలర్జీస్ రావటం, దురద రావటం అలాంటివన్నీ ఉంటుంటాయి. రెండు అదే కాకుండా స్కిన్ క్యాన్సర్స్ కూడా కామన్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా హెల్త్ ఎఫెక్ట్స్. ఇక్కడ సోషో ఎకనామిక్ ఎఫెక్ట్స్ ఏంటంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ది ప్లాంట్స్ అండ్ ఎనిమల్ లైఫ్. ఒక మానవులు ఇప్పటికే నేను చెప్పాను, మనుషులకే కాదు హ్యూమన్ బీయింగ్సే కాదు, మనతో పాటు సమంగా మనకి ప్లాంట్స్, మన దగ్గర ఉన్న ఎనిమల్స్ కూడా ఈ వాయు కాలుష్యం వల్ల సఫర్ అవుతూ ఉంటాయి. సో అలానే డ్యామేజ్ ఆఫ్ ది బిల్డింగ్స్. ఇవి ఇప్పుడు ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నిటికి కూడా మనకు తెలియకుండానే ఈ వాయువులు ఏదైతే ఎయిర్ ఉందో, పొల్యూటెడ్ ఎయిర్ ఉండదో అవి ఖచ్చితంగా మన బిల్డింగ్ యొక్క కలర్ మారిపోతూ ఉంటుంది. ఓకే, ఒక 6 నెలల తర్వాత మనం ఇవాళ కొత్తగా కలర్ చేసిన తర్వాత చూడండి, 6 నెలల తర్వాత రంగులు మారిపోతుంటాయి అన్ని. ఈ రంగులు మారిపోవడం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాయు కాలుష్యం వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల మాత్రమే ఇది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకోండి, తాజ్మహల్ ఇస్ ద వరల్డ్ వండర్లో మందొకటి. తాజ్మహల్ ఇస్ ద బ్యూటిఫుల్ మాన్యుమెంట్. సో ఆ తాజ్మహల్ ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తుంటారు, ఇది కంప్లీట్గా మొత్తం కలర్ అంతా మారిపోతుంటుంది. అది మార్బుల్తో వేసిన కలరు చక్కగా ఎంత నీట్గా ఉంటుంది. పండు వెన్నెల్లో కూడా తాజ్మహల్ వెలుగుతున్నట్టు అనిపిస్తుంటుంది. అలాంటి తాజ్మహల్ ఇప్పుడు మన దగ్గర పోయినాక చూడలేని పరిస్థితి. కామన్గా ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇవి రిలీజ్ కావటం వల్ల ఆ కలర్స్ మారిపోతున్నాయి. సో ఇక్కడే కాదు, మన విజయవాడలో ప్రతి బిల్డింగ్ చూడండి, కొత్తగా కట్టిన బిల్డింగ్లా చూడండి, ఒక 6 నెలల తర్వాత రంగులన్నీ మారిపోతుంటాయి. ఇవన్నీ ఏంటంటే వాయు కాలుష్యం వల్ల, ఈ ఎయిర్ పొల్యూషన్ వల్లనే జరుగుతున్నాయి. ఇది ఇంకోటి ఏంటంటే రెడ్యూస్ ది విజిబిలిటీ. ఇప్పుడే మనం చెప్పాం కదా, మార్నింగ్ మనం ఈ మంచు కురుస్తున్నదో లేకపోతే ఈ పొగమంచు లాంటిది కనుక వచ్చినప్పుడు మనకి విజిబిలిటీ కూడా కనపడదు. రోడ్ల మీద తిరుగుతున్న వెహికల్స్ కానీ మనకి తగ్గిపోవడం, తర్వాత మన ఐ ఎఫెక్ట్ కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత సాయిల్ ఎఫెక్ట్. ఈ కాలుష్యం వల్ల ఏంటంటే, వాయు కాలుష్యం వల్ల ఏంటంటే ఇది మన మనుషులకే కాకుండా సాయిల్ కూడా దానికి ఎఫెక్ట్ అయిపోయి పంటలు పండకపోవడం. అదేవిధంగా వాటర్ కంటామినేషన్, వాటర్ పొల్యూషన్ కూడా జరుగుతూ ఉంటుంది వాయు వల్ల. దాంతో కూడా మనకి వాటర్ బోర్న్ డిసీజ్ అని సవాలక్షం ఉంటుంది. మళ్ళీ ఇదే కల్మషంలో, ఈ వాయు కల్మషంలోనే కదా ఎయిర్ పొల్యూషన్లోనే బ్రతుకుతున్నాం మనం. అదే వాటరు అదే దాన్ని యూజ్ చేస్తే తింటుంటాం కాబట్టి ఖచ్చితంగా మనకి కావాల్సిన ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటుంది. అండ్ ఒక్కొక్కసారి క్లాత్ డ్యామేజ్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇదే వాటర్ పొల్యూషన్ ఎక్కడైతే ఉందో మన వాటర్ అవి బట్టలు కనుక మనం ఉతికినట్టయితే ఎంత మీరు రిన్ సోప్ పెట్టి ఉతికినా, ఎంత ఏమేమి కంఫర్ట్స్ వాడినా కానీ ఖచ్చితంగా కలర్స్ మారిపోతుంటాయి. ఎర్రగా రావట్లేదు, ఇంకొక కలర్ మారిపోయేది, మొత్తం మురికిగా కనిపిస్తుంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల మాత్రమే జరుగుతున్నాయి అనేది మాత్రం గమనించాలి. ఈ క్లాత్ చేంజెస్ కానీ, సాయిల్ ఎఫెక్ట్స్ కానీ, పంటలు పండకపోవడం వల్ల కానీ, ఓకే, ఈ బిల్డింగ్ చేంజ్ కావటం వల్ల కానీ, ఇవన్నీ కూడా డిస్ట్రక్షన్ ఆఫ్ ది ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అన్నీ కూడా సోషో ఎకనామికల్ ఎఫెక్ట్స్లో మనం చెప్తుంటాం. అందుకని ఇది హెల్త్ ఎఫెక్ట్స్ అండ్ సోషో ఎకనామికల్ ఎఫెక్ట్ అని మనం ఎయిర్ పొల్యూషన్ వలన జరుగుతున్న అనార్థాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎయిర్ క్వాలిటీ గైడ్లైన్స్ అని ఒకటి ఇచ్చింది. ఈ ఎయిర్ క్వాలిటీ గైడ్లైన్స్ ఏంటి అంటే డిఫరెంట్ ఫర్ ద డిఫరెంట్ కంట్రీస్. ఇవి నేను ఇంతకుముందే చెప్పాను, కొన్ని దేశాలు టాప్ 10 కంట్రీస్ ఏమని, టాప్ 10 సిటీస్ ఏమని అని చూపించారు. సో ఇక్కడ ఏంటంటే ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి సంబంధం లేదు. ఒక కంట్రీ మన పక్క కంట్రీ ఈ ఎయిర్ పొల్యూషన్ లేకుండా చాలా చక్కగా ఉండొచ్చు. అదే మన కంట్రీలో బికాజ్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ కావచ్చు, బికాజ్ ఆఫ్ ది ఆటోమొబైల్ పొల్యూషన్ కావచ్చు, ఇంకా ఇలాంటి కారణాలతో ఏదైనా మనకి ఇదైతే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ఏంటంటే ఇది స్టార్టింగ్ ద పాయింట్ ఫర్ ది డెరివేషన్ ఆఫ్ ది గైడ్లైన్స్. ఈ గైడ్లైన్స్ వల్ల ఈ గైడ్లైన్స్ మనం సరిగ్గా చదువుకున్నట్టయితే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ విధంగా ఎయిర్ పొల్యూషన్ మనం కంట్రోల్ చేయొచ్చు, ఏ విధంగా మనం ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఏ విధంగా మనం హెల్తీ లైఫ్ని లీడ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ మనం ఫాలో కావాలి. ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఉన్న 194 కంట్రీస్ కూడా ఈ ఫాలో అవుతుంటాయి. కొంతమంది స్ట్రిక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు, మరి కొంతమంది మనకి యాక్ట్స్ ఉన్నా కానీ అవి ఇంప్లిమెంట్ చేయడంలో గవర్నమెంట్స్ ఫెయిల్ అవుతుంటుంటారు. దానివల్ల దాని ఎండ్ రిజల్ట్ ఏంటంటే మనం అందరం సఫర్ అవుతుంటాం. కామన్ మ్యాన్ అందరం కూడా సఫర్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇదంటే ఎయిర్ నుంచి మనం ఇవాళ ఎయిర్ పొల్యూషన్ ఇక్కడ ఉందనుకుందాం, విజయవాడలో మ్యాక్సిమం ఎయిర్ పొల్యూషన్ ఉంది అని అనుకుంటే మనం పారిపోతామా, ఇల్లు వదిలిపెట్టి ఎక్కడన్నా పక్కకి వెళ్ళిపోతామా, వెళ్ళం కదా. సో మనం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. మనం తప్పనిసరిగా వీఆర్ ది విక్టిమ్స్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్ అందరం కూడా.
సో అందుకని ఇది అందరి బాధ్యత. ఎన్విరాన్మెంట్ ఈజ్ ఫర్ ఆల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ అని నేను చెప్పేది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ఎవరు ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి అనేది అందరి బాధ్యతగా మనం తీసుకోవాలి. సో ఇది WHO గైడ్లైన్స్ మనం ఖచ్చితంగా ఫాలో కావాలి, అందరికి చెప్పాలి. ఈ WHO గైడ్లైన్స్లో ఏంటంటే ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది AQI. ఇది AQI అనేది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని మనం చెప్తుంటాం. ఈ AQ ప్రొవైడ్ ద నెంబర్, కొన్ని నెంబర్స్ వాళ్ళు ఇచ్చారు. ఏ నెంబర్స్ అంటే దీని ఒక గ్రేడింగ్ చేసుకుంటూ ఇచ్చారు. 1 నుంచి 3 వరకు కన్నా నెంబర్ ఉంటే లో రిస్క్ ఉంటుంది. అదే కనుక 4 నుంచి 6 మోడరేట్ రిస్క్, 7 to 9 హై రిస్క్, 10+ అంటే వెరీ హై రిస్క్. ఈ నెంబర్స్ ప్రకారం వాళ్ళు క్వాలిటీని అసెస్ చేస్తుంటారు. ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని అంటాం దీన్ని. సో వాళ్ళు ఈ క్వాలిటీ మానిటరింగ్ చేసే వాళ్ళు విజయవాడ వచ్చేసి ఆ మీటర్లో ఒక నెంబర్ కొట్టయితే ఈ నెంబర్ వచ్చేస్తుంటుంది. సపోజ్ 7 to 9 అని ఒక నెంబర్ వచ్చింది అనుకోండి, హై రిస్క్ అంటే ఎయిర్ ఇది బాగా పొల్యూటెడ్ ఎయిర్లో మనం బ్రతుకుతాం అనేది తెలిసిపోతుంటుంది. సో 10+ వచ్చిందనుకో వెరీ హై రిస్క్ ఉందని మనకు తెలిసిపోతుంటుంది. సో ఈ విధంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చింది మనకి. ద WHO అందరు సూచించారు. ఎవరైనా సరే ఈ మానిటరింగ్ ద మీటర్ తీసుకెళ్ళేసేసి మనకి అక్కడ పోగానే ఒక బటన్ నొక్కితే చాలు అక్కడ ఉన్న ఎయిర్ ఎలాంటి క్వాలిటీ ఉంటుంది ఆ నెంబర్ని బట్టి హై క్వాలిటీయా, లో క్వాలిటీయా, మోడరేట్ రిస్క్ ఉందా, లో రిస్క్ ఉందా అనేది కన్ఫర్మ్ చేస్తుంటారు. ఇప్పుడు నేను ఫస్ట్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ స్లైడ్లో నేను చూపించాను హై రిస్క్ పొల్యూటెడ్ కంట్రీస్ అండ్ హై రిస్క్ ద పొల్యూటెడ్ సిటీస్ అని, టాప్ 10 సిటీస్ అని. ఇవన్నీ ఎలా చేస్తారు అంటే దానికి ఒక మానిటరింగ్ మెథడ్ ఉంది, దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. అవి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఆ మీటర్లో మనకు చూపిస్తుంటుంది. అందుకనే ఇవి లో రిస్క్, మోడరేట్ రిస్క్, హై రిస్క్ అండ్ వెరీ రిస్క్ అనేది చెప్తుంటాయి. దాన్ని బట్టి ఆ సిటీ కానీ, ఆ విలేజ్ కానీ, ఆ ఏరియా కానీ, ఆ ప్రదేశం కానీ అవన్నీ మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎలాంటి రిస్క్లో మనం ఉన్నాము అనేది మాత్రం చెప్తూ ఉంటుంది ఇది. సో ఇక్కడ ప్రివెన్షన్ అండ్ ద కంట్రోల్ ఏంటి, మన ప్రివెన్షన్ ఎలా చేస్తుంటాం, మనకు ఇవన్నీ ప్రివెన్షన్ అండ్ కంటైన్మెంట్, రీప్లేస్మెంట్, డైల్యూషన్స్, లెజిస్లేషన్ అండ్ ఇంటర్నేషనల్ యాక్షన్ అని ఒక 5 రకాలుగా మనం చెప్తున్నాం. వాటి గురించి మనం ఇప్పుడు చెప్తూ ఉంటాం. ఇది కంటైన్మెంట్ ఏంటంటే ప్రివెన్షన్ అండ్ ఎస్కేప్ ఆఫ్ ది టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఇంటూ యాంబియంట్ ఎయిర్ బై వేరియస్ ఇంజనీరింగ్ మెజర్స్, ఎంక్లోజర్స్, వెంటిలేషన్స్, ఎయిర్ క్లీనింగ్ అండ్ అరెస్ట్. ఇవన్నిటిని కూడా మనం చేయాలి. ఈ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. మనం ఏదైతే ఇల్లు ఉందో ఇది సండే ఒక రోజు మనకి డ్రై డే అని ఒకటి పెట్టుకోవాలి. డ్రై డే అంటే మనకి ఇప్పుడు ఉన్న జీవన విధానం ఏంటంటే అసలు ఏసీ లేకుండా మనం బ్రతకలేము. ఆ స్థితికి వచ్చేసాము అందరం కూడా. కంపల్సరీగా ఏసీ పెట్టుకోవాలి. ఏసీ నుంచి వచ్చే వాయువులు కానీ, లేకపోతే ఫ్రిడ్జ్ నుంచి వచ్చే వాయుస్ కానీ, లేకపోతే కూలర్స్ నుంచి వచ్చాయి కానీ తప్పనిసరిగా అక్కడ నుంచి ఇవన్నీ కూడా కెమికల్స్ని రిలీజ్ చేస్తున్నాయి. సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనకు హామ్ చేసేవి. సో డ్రై డే అనేది ఏంటంటే మీకు అనుకూలమైన అందరికీ ఆదివారం సెలవు దినం కాబట్టి మనకి కంప్లీట్గా రూమ్స్, విండోస్ అండ్ కిటికీలు అన్ని డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేసి ఒక 2-3 గంటలు అలా ఉంచినట్టయితే మనకి ఫ్రెష్ ఎయిర్ బయట నుంచి వచ్చే ఫ్రెష్ ఎయిర్ లోపల ఎయిర్ బయటికి వెళ్ళిపోతుంటుంది. ఆ విధంగా అంతేకాకుండా అక్కడ ఎన్ని బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ, లేకపోతే ఇంకా ఏమన్నా మైక్రో ఆర్గానిజమ్స్ ఎలాంటివి ఉన్నా కానీ ఆ ఎయిర్తో ఆ విండ్లో బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఫ్రెష్ ఎయిర్ మాత్రం మనకి రూమ్లో ఉంటుంది. సో అదే కాకుండా మనం 24 గంటలు కూడా అన్నీ క్లోజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈ రిలీజ్ అయిన గ్యాసెస్ కానీ ఎక్కడికి వెళ్తాయి, అవే గ్యాస్ని మనం పీలుస్తుంటాం. మనం వదిలిన గ్యాస్ని కూడా మనమే పీలుస్తుంటాం. ప్లస్ వీటి వల్ల ఈ ఫ్రిడ్జ్, కూలర్స్ అండ్ ఏసీల వల్ల వచ్చే గాలి కూడా మనమే పీలుస్తుంటున్నాం. సో మనకు తెలియకుండానే మనం ఏదో కూల్గా ఉన్నాం అని అనుకుంటాం, తెలియకుండానే మనం ఈ యొక్క పొల్యూషన్ని, ఎయిర్ పొల్యూషన్ని మనం సఫర్ అవుతూనే ఉంటుంటాం. సో అది ఎయిర్ క్లీనింగ్ అనేది. తర్వాత అది వెంటిలేషన్ ఇంతకుముందే చెప్పాను. అండ్ ఆ తర్వాత రీప్లేస్మెంట్. ఇది రీప్లేస్మెంట్ ఏంటంటే రీప్లేసింగ్ ద టెక్నికల్ ప్రాసెస్ కాజింగ్ ద ఎయిర్ పొల్యూషన్. వీటి వల్ల కొన్నిటిని రీప్లేస్, ఇప్పుడు నేను చెప్పిందే రీప్లేస్మెంట్. ఇవన్నీ ఓపెన్ చేయడం వల్ల మనకి రీప్లేస్ అయిపోయి ఫ్రెష్ ఎయిర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అదేవిధంగా డైల్యూట్ చేయడం అంటే వెజిటేషన్స్. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది గ్రీన్ బెల్ట్ బిట్వీన్ ద ఇండస్ట్రియల్ అండ్ రెసిడెన్షియల్ ఏరియాస్. ఇది చాలా ఇంపార్టెంట్. డైల్యూషన్ ఏంటంటే మనకి అయితే ఇక్కడ ఎయిర్స్ ఇప్పుడే మనం చెప్పినాం కదా, ఇది కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అన్నీ. ఇవన్నీ కూడా డైల్యూట్ కావాలంటే మొక్కలు పెంచాలి. ఓకే, ప్లాంటేషన్ ఆఫ్ ద ట్రీ, దట్ ఈస్ ద ఓన్లీ ద సొల్యూషన్. అందుకనే వీటి వల్ల వెజిటేషన్ అండ్ డైల్యూషన్ ఏంటంటే బిట్వీన్ ఇండస్ట్రీస్ అండ్ రెసిడెన్షియల్ ఏరియాస్. ఈ ఏరియాస్లో మనం ఖచ్చితంగా మొక్కలు పెంచుకున్నట్టయితే ఒక 50% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతుంది. అందుకని ఈ రెస్పాన్సిబిలిటీ అంటే ట్రీస్, ప్లాంటేషన్ ఆఫ్ ద ట్రీస్.
మొక్కలు పెట్టడం, మొక్కలు పెంచడం, దాటి వల్ల మనకి కావాల్సిన ఆక్సిజన్ మనం తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసేసుకొని ఆ చెట్టు మళ్ళీ మనకి ఆక్సిజన్ ఇస్తుంటుంది. సో అందుకనే మనం ఎప్పుడు కూడా మొక్కలు పెంచడానికి గ్రీన్ బెల్ట్ అని చెప్తున్నాం. అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది గ్రీన్ బెల్ట్ అనేది ఎక్కువ మొక్కలు పెంచినట్టయితే తప్పనిసరిగా మనం ఈ ప్రాబ్లం నుంచి కొంతైనా మన జీవన విధానం మెరుగుపరుచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయొచ్చు. సో గ్రీన్ బెల్ట్ బిట్వీన్ ద ఇండస్ట్రియల్ అండ్ రెసిడెన్షియల్ ఏరియాస్. ఇక్కడ లెజిస్లేషన్స్ ఒకటి మనకి యాక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా మనం చేయాల్సింది కాదు, గవర్నమెంట్ చేయాలి. ఆ గవర్నమెంట్ యాక్ట్స్ కూడా మనం తెలుసుకోవాలి. To decrease the nuisance of the air pollution, the government of India have enacted the Air Act in 1981. 1981లో ఎయిర్ యాక్ట్ అనేది గవర్నమెంట్ భారత ప్రభుత్వాన్ని తీసుకొచ్చేసింది. అదేంటంటే ఈ ఎయిర్ యాక్ట్ రూల్స్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, మనం ఏ విధంగా ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్ అనే దాని మీద పెట్టాము. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1986లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చేసారు. అదేవిధంగా అదే సంవత్సరంలో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ రూల్స్ కూడా తీసుకొచ్చారు. ఈ రూల్స్ అన్నీ కూడా, ఈ లెజిస్లేషన్ అన్నీ ఎందుకు చెప్తున్నానంటే, రూల్స్ అన్నీ కూడా పేపర్ మీదనే ఉంటాయి. ఇంప్లిమెంట్ చేసేటప్పటికల్లా మనం సరైనగా గవర్నమెంట్స్ కానీ పబ్లిక్ కానీ దాన్ని చేయటం లేదు. అందుకనే ఇట్ ద పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ అని నేను చెప్తున్నాను. అందుకని నేను మళ్ళీ ఒకసారి చెప్పేది అంటే, ఎన్విరాన్మెంట్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. ఇది ఏదో మనకు సంబంధించింది కాదు అని అనుకోవటానికి లేదు. మన ఇంట్లో నుంచి ఏదన్నా స్మెల్ వస్తుంది అని అంటే ఇది లేకపోతే పక్కింట్లో నుంచి ఏదైనా స్మెల్ వస్తుంటే ఇది మనకి సంబంధించింది కాదు అనుకోవటానికి లేదు కదా. ఇక్కడ చుట్టూ ఉన్నది అందరి ప్రజలకు అది వచ్చేస్తూనే ఉంటుంది. ఎయిర్ అనేది కంప్లీట్గా ఆ ఏరియా అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది కదా. ఇక్కడ మనకి దగ్గరలో ఏదైనా ఇండస్ట్రీ ఉందనుకోండి, అందులో నుంచి వచ్చే ఎయిర్ కానీ మంచు పొగ కానీ అన్నీ ఎక్కడికి వెళ్తుంటాయి. అగైన్ మొత్తం విజయవాడ మొత్తం కమ్మేసింది అనుకోండి, దానివల్ల మనకు వచ్చేది ఏంటిది, తప్పనిసరిగా అందరూ సఫర్ అవుతుంటాం. భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది ఒకటి ఉంది. 1984లో భోపాల్లో మిక్ అనేది ఒక గ్యాస్, అది మిక్ అంటే మిథైల్ ఐసోసైనైడ్. ఆ ఐసోసైనైడ్ అనేది 1984 డిసెంబర్ 24 ఏమో ఉంది, అది 84 డిసెంబర్లో అది ఏమిటంటే మిడ్ నైట్ అది లీక్ అయిపోయింది. మిథైల్ ఐసోసైనైడ్ అనేది భోపాల్లో జరిగింది. ఇది మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ కొలాబరేషన్తో ఇండియా గవర్నమెంట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు అది అమెరికా వాళ్ళ ఆధీనంలోనే ఉంది ఇప్పటికి కూడా. సో అప్పుడు ఆ గ్యాస్ రిలీజ్ కావడంతో ఏంటంటే మిడ్ నైట్ అరౌండ్ 1 o'clockకి ఆ గ్యాస్ రిలీజ్ అయినప్పుడు ఏమైపోయిందంటే, అందరు నిద్రపోయే టైం, ఎవరు బయట మెలుకుతూ ఉండరు. గ్యాస్ రిలీజ్ అయిపోయింది. అక్కడ ఉన్న దాదాపుగా ఆ ఏరియాలో మొత్తం ఒక 10 కిలోమీటర్ల దూరాన గ్యాస్ స్ప్రెడ్ అయింది. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా తెల్లారేటప్పటికల్లా శవాలుగా మిగిలిపోయారు. 10,000 మంది మార్నింగ్ కల్లా చూస్తే 10,000 మంది చనిపోయారు భోపాల్ గ్యాస్ ట్రాజడీలో. ఓకే, అదే విధంగా 30,000 మంది సూపు పోవటం, అంటే కంటి ప్రాబ్లంతో క్యాటరాక్ట్ రావటం, ప్లస్ అదే కాకుండా క్యాన్సర్స్, స్కిన్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, అలా 30,000 మంది సఫర్ అవుతూ వచ్చారు. సో 10,000 మంది చనిపోయారు స్పాట్లో. ఒక 1 అవర్లో ఇదంతా జరిగింది. మెలకు ఉన్న వాళ్ళందరూ, ఊపిరాడక లేచిన వాళ్ళందరూ పరుగెత్తుతూ ఎక్కడికో వెళ్ళిపోయారు. కొంతమంది పిల్లగాళ్ళు వదిలేసేసి పెద్దవాళ్ళందరూ పరుగెత్తుకుంటూ పోయి ఎటు వెళ్తున్నారో ఏమవుతుందో తెలియదు, చీకటి నైటు. ఓకే, ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి ట్రాజడీని మనం చూసాం. అందుకని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 86 అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది పొల్యూషన్ యాక్ట్స్ మనం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అవి ఓన్లీ పేపర్కే పరిమితం అవడం వలన మనకి అనార్థాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటిది మొన్న ఈ మధ్య లాస్ట్ వైజాగ్లో సార్ ఇంతకుముందే కోట్ చేశారు, బిగినింగ్లోనే చెప్పారు. వైజాగ్లో కూడా ఒక ప్లాంట్లో గ్యాస్ వచ్చేసి చాలామంది చనిపోవటం, కొంతమంది చనిపోయారు, కొంతమంది ఇంజూర్ అయ్యారు, కొంతమంది సఫర్ అయిపోయి ఆ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారు. సుఖ మనోళ్ళు దాన్ని హ్యాండిల్ చేశారు. అదేవిధంగా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. మనకి కూడా ఇక్కడ థర్మల్ ప్లాంట్ ఉంది. ఒకవేళ అక్కడ నుంచి వచ్చే ఈ కార్బన్ మొనాక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇవన్నీ కూడా ఇండు ఫ్లో ఇటు ఉందనుకోండి విజయవాడ సైడు. ఓకే, సో అందరం కూడా సఫర్ కావాల్సిందే కదా. సో ఈ విధంగా మనకి ఈ లెజిస్లేషన్ అదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా యాక్ట్స్ పెట్టినాయి. బట్ ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఏదో విధంగా వాళ్ళు పర్మిషన్ సంపాదించుకోవటం, లైసెన్సులు సంపాదించుకోవటం, అవి రన్ చేయటం. సో అవి రన్ చేయటం ఏంటంటే పర్మిషన్ ఇచ్చేవాడు ఎక్కడో, ఇప్పుడు మన దగ్గరలో ఏదన్నా ఒక చిన్న ప్లాంట్ ఏదైనా ఉందనుకోండి, బాగా స్మెల్ రావటమో లేకపోతే సంథింగ్ ఉందో, లేకపోతే నాయిస్ పొల్యూషనో లేకపోతే సౌండ్ పొల్యూషనో, దాని నుంచి రిలీజ్ వచ్చేందుకు మనకి డిస్కంఫర్ట్స్ కావటమో పక్క వాళ్ళకి, ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోండి. ఎవరు రెస్పాన్సిబుల్? దీస్ ఆర్ ఆల్ ది యాక్ట్స్ ఆర్ దేర్. ఓకే, వాళ్ళు దే ఆర్ పనిషబుల్, వాళ్ళకి అవన్నీ చేస్తుంటారు. కానీ మనం వాళ్ళు ఏదో ద కన్సర్న్డ్ ఆఫీసర్స్ మరి బ్రైబ్ తీసుకోవటమో సంథింగ్ ఏదో వాళ్ళకి పర్మిషన్ ఇస్తూనే ఉంటారు, వాళ్ళు రన్ చేస్తూనే ఉంటారు.
ఓకే, ఇవన్నీ కూడా మనం సఫర్ అవుతూనే ఉన్నాం. దీస్ ఆర్ ఆల్ ది లెజిస్లేషన్స్. బట్ ఇంటర్నేషనల్ యాక్షన్స్ ఏం తీసుకుంటున్నారు? డబ్ల్యూహెచ్ఓ ద నెట్వర్క్ ఒకటే చేశారు, నెట్వర్క్ ఆఫ్ ది ల్యాబొరేటరీస్ ఫర్ మానిటరింగ్ అండ్ స్టడీ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్. ఓకే, ఇది డబ్ల్యూహెచ్ఓ ద రెస్పాన్సిబిలిటీ. ప్రతి కంట్రీలో ఉంది, ప్రతి సిటీలో ఉంది. ఓకే, ఈ మానిటరింగ్ చేసే సిస్టమ్, దాన్ని అందరూ మానిటరింగ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ద నెట్వర్క్ కన్సిస్ట్ ఆఫ్ ది 2 ఇంటర్నేషనల్ సెంటర్స్. ఒకటేమో లండన్లో ఉంది, ఒకటి వాషింగ్టన్లో ఉంది ప్రపంచంలో. ఇవే కాకుండా 3 సెంటర్స్ ఉన్నాయి మిగిలినవి. ఓకే, ఈ నెట్వర్క్ సెంటర్స్ ఒకటేమో మాస్కో, నాగపూర్, మన దగ్గర ఇండియాలో నాగపూర్లో ఉంది. నాగపూర్లో మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అది నేషనల్ ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్, అక్కడ ఈ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఇండియాలో ఉన్న మన సిటీస్, మన టౌన్స్లో కూడా ఒక ఎయిర్ పొల్యూషన్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని చూపిస్తుంటుంది. దానికి కావాల్సిన మెజర్ తీసుకోవచ్చు. అదేవిధంగా 20 ల్యాబొరేటరీస్ ఇన్ ద వేరియస్ స్పాట్స్ which issue the warning signs and warning signals for about the air pollution and all these things. So disinfection of the air, ఇక్కడ మనం ద మెకానికల్ వెంటిలేషన్స్ మనం చెప్తుంటాం. ఒక్కొక్కసారి అల్ట్రా వైలెట్ రేడియేషన్స్, కెమికల్ మిస్ట్స్ అండ్ డస్ట్ కంట్రోల్, ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చి మనం ఇప్పుడు సపోజ్ దీన్ని ఓడవాలంటే చీపురుతో ఓడలేము. తర్వాత డస్ట్ క్లీనింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటితో మనం చేస్తుంటుంటాం. అప్పుడప్పుడు స్ప్రే చేస్తుంటుంటాం. ఇవన్నీ కామన్గా మనం ఇంట్లో చేసేవి. ఇవన్నీ ఏం చేస్తారంటే మనకు అవన్నీ ఆ స్మెల్స్ రాకుండా ఉండటం కోసం, ఆ డస్ట్ మనం క్లీన్ చేసుకోవడం కోసం ఇవన్నీ మనం చేస్తూ ఉంటుంటాం. ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ నేను ఏదైతే ఈ 2 బోర్డులు మీకు చూపిస్తున్నానో ఇవన్నీ మనకి ఇక్కడ పక్కనే బోర్డ్స్ పెట్టి ఇక్కడ సెంటర్స్లో తీసిన బోర్డు ఇక్కడ తీసిందే, బెంచ్ సర్కిల్ దగ్గర తీసిందే. ఇందులో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడు, తర్వాత కార్బన్ మొనాక్సైడు, ఆక్సిజన్ శాతం ఎంత ఉన్నది పక్కన ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు చూపిస్తుంటాయి. ఇక్కడ మీరు చూడండి, మన దగ్గర 2-3 ప్లేసులల్లో విజయవాడలో కూడా పెట్టి అంటారు. అది మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. అది ఓకే, హైవేల మీద పెట్టి ఉంచుతారు. మనం ఎప్పుడు కూడా వాటిని పట్టించుకో. ఒక నిమిషం ఉంచుంటే దాని మీద ఒక నెంబర్స్ వస్తుంటాయి, పోతుంటాయి. ఆ నెంబర్స్ మనం క్లియర్గా కొంచెం పర్టికులర్గా కాన్సన్ట్రేట్ చేసి చూసినట్టయితే విజయవాడలో ఎంత శాతం ఆక్సిజన్ ఉంది, ఎంత శాతం నైట్రోజన్ ఉంది, ఎంత శాతం కార్బన్ డైఆక్సైడ్ ఉంది, కార్బన్ మొనాక్సైడ్ ఉంది, ఎలాంటి ఎయిర్ మనం పీల్చుతున్నాం. ఓకే, ఈ ప్రదేశంలో ఉన్న ఈ ఆటోమొబైల్ వల్ల మనకి ఎంత పొల్యూషన్ ఉంది, ఆ పొల్యూషన్ శాతం ఎంత ఉంది. ఓకే, ఇవన్నీ మనకు చెప్తూ ఉంటుంది. మనకి ఎక్కడికో వెళ్ళడం అవసరం లేదు. ఇవి 2 కావాలని ఈ ఫోటో తీసుకొచ్చేసి మీకు చూపించడం కోసమే సపరేట్గా నైట్ వచ్చేసి ఆ ఫోటోలు తీసేసి మీకు ఇక్కడ పెట్టడం జరిగింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు sponsor the national air quality monitoring programs in India. Okay, and database is generated over last 14 years for the 10 major Indian cities. ఇవన్నీ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ మనకి ఇండియాలో ఎలాంటిది ఇది ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకుంది. దిస్ ఇస్ ద లాస్ట్ స్లైడ్. ఈ ప్రివెంటివ్ మెజర్స్ మనం ఎలాంటి ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇది మన అందరికీ తెలిసిన స్లోగనే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇవన్నీ మనం చేయాలి అంటే దాన్ని మనం ప్రివెంట్ చేయడం ఒకటే మార్గం. దాని మార్గం ఏంది, మనకు ఉన్న సొల్యూషన్ ఏంటంటే ప్లాంట్ మోర్ ట్రీస్. దట్ ఈస్ ద ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఓకే, మనం ఎలాగూ ఆటోమొబైల్ పొల్యూషన్ మనం ఆపలేము, వెహికల్స్ బయటికి రాకుండా ఉండలేము. ఒక్కొక్క రోజు మరి వేలల్లో కొత్త వెహికల్స్, 2 వీలర్సే కావచ్చు, 4 వీలర్సే కావచ్చు, అవి రోడ్డు మీదకి వస్తున్నాయి. ఈ రోడ్డు మీదకి వచ్చే వెహికల్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళాలి? అవి వాడే పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాటి నుంచి వచ్చే గ్యాసెస్ కానీ ఎక్కడికి వెళ్తాయి? అవన్నీ కూడా మనం పీల్చుతున్నాయి కదా, మనం అందరం కూడా వాటికి సఫర్ అవుతున్న వాళ్ళమే కదా. సో వాటిని ఆపజేయలేము. కాకపోతే మనకున్న సొల్యూషన్ ఏంది అంటే ఇది ప్లాంట్ మోర్ ట్రీస్. నెంబర్ 1 ప్రివెన్షన్ అనేది ఈ అబ్రివేషన్ ఫామ్లో నేను న్యూమరిక్స్ ఫామ్లో రాశాను, అందుకని మీరు అందరూ జాగ్రత్తగా దిస్ ద లాస్ట్ స్లైడ్ సార్. P స్టాండ్స్ ఫర్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. దానికి ఏంటి సొల్యూషన్ అంటే ప్లాంట్ మోర్ ట్రీస్. సెకండ్ R స్టాండ్స్ ఫర్ ద రెడ్యూస్ 3R ప్రిన్సిపల్ అంటుంది దీన్ని. 3R ప్రిన్సిపల్ అంటే రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ ఆఫ్ నాన్ డీకంపోజ్డ్ మెటీరియల్స్. ఈ 3 3's మీరు గుర్తుపెట్టుకోండి. 3 R's. రెడ్యూస్, మనము ఎక్కువ చెత్తని చెదారాన్ని జనరేట్ కాకుండా చూసుకోవాలి, రెడ్యూస్ చేయాలి. ఓకే, అనవసరంగా షాపింగ్ అయినా ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్నీ వస్తుంటాయి, వాటిని అన్ని ఇంట్లో పెడుతుంటాం. ఒక్కోసారి వాటిలలో మనం తీసేసి మన చెత్తను కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్లో మనం బయటకు పంపిస్తుంటాం. సో అవి ఎప్పుడు కూడా కొన్ని 400-500 సంవత్సరాలు అయినా కానీ అవి మట్టిలోనే ఉండిపోతుంటాయి. కాబట్టి రెడ్యూస్ అండ్ రీయూజ్, ఏదైతే మనం రీయూజ్ చేయగలుగుతున్నామో వాటిని మనం రీయూజ్ చేయాలి. సింపుల్గా వచ్చే వాటిని పారేయకుండా. దానివల్ల ఏంటంటే గార్బేజ్, చెత్తని మనం రెడ్యూస్ చేసిన వాళ్ళు అవుతుంటాం. అందుకని రెడ్యూస్ అండ్ రీయూజ్ అండ్ రీసైకిల్. సపోజ్ ఈ ప్లాస్టిక్స్ అన్నీ కూడా పాడైపోయినప్పుడు మన చెత్త ఏరుకునే వాళ్ళు వచ్చి వీటన్నిటి తీసుకెళ్తూ ఉంటారు.
మనం చెత్త ఏదైనా బయట బారేస్తే వాళ్ళు గార్బేజ్ ఆ డస్ట్బిన్ దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఏరుకుంటూ పోతుంటారు. పేపర్లు కానీ, లేకపోతే పాలిథిన్ కవర్స్ కానీ, లేకపోతే పగిలిపోయిన సామాన్ ఏదన్నా కానీ, లేకపోతే అట్టముక్కలు కానీ అన్నిటిని సపరేట్ చేసేసుకొని వాళ్ళు అమ్ముతుంటారు. ఈ అమ్మిని అన్ని కూడా రీసైకిల్ చేసేసి మళ్ళీ కొత్తగా వస్తుంటాయి. దానివల్ల మనకి కొంత ఎకానమీ జనరేట్ అవుతుంటుంది. కొంతమందికి జీవితానికి ఒక లైఫ్ లైన్ లాగా ఉంటుంది. సో థౌజండ్స్ ఆఫ్ ది పీపుల్ వాటి మీద బ్రతికే వాళ్ళు ఉన్నారు. చెత్త ఏరుకొని చెత్తని దాన్ని సపరేట్ చేసేసి ఇచ్చేస్తుంటారు. మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఇంతకుముందు 2 తడి చెత్త పొడి చెత్త అని పెట్టారు. మనం ఏది కూడా మన ఇంట్లో నుంచే 2 డస్ట్బిన్స్ ఏదైతే ఉన్నాయో తడి అన్నీ వెచ్చుకొన్నవన్నీ ఒక దాంట్లో డబ్బాలు వేయాలి, పొడికొన్ని ఒక డబ్బాలు వేసేసి వాళ్ళు వచ్చినప్పుడు వాటిని తెచ్చిపోయి వాళ్ళ దగ్గర కూడా తడి పొడి అని 2 సపరేట్ బ్యాగ్స్ ఉంటాయి. వాటిని కూడా మనం చేసి అట్లా చేసినట్టయితే తప్పనిసరిగా మనం కొంతవరకు మనం తగ్గించిన వాళ్ళు అవుతాం. కానీ మనం అలా ఎప్పుడు చేయం. ఓకే, పడేస్తాం, వాడే వచ్చి తీసుకెళ్తారు, వాడు 2 క్లబ్ చేస్తాడు, 2 మిక్స్ చేసేస్తాడు. మిక్స్ చేసినప్పుడు ఏంటంటే కొన్నిటిని ఆ తడి పొడి కలిసినప్పుడు ఏమైందంటే అనవసరమైన కొంత ఫ్యూమ్ ఎయిర్ డికంపోజ్డ్ అయిపోయి అక్కడ నుంచి కూడా వాయువులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, ఈ యాసిడ్స్ అన్నీ బయటకు వస్తుంటాయి. అందుకని ఆర్ స్టాండ్స్ ఫర్ రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ ఆఫ్ ది నాన్ డికంపోజ్డ్ మెటీరియల్స్. ఈ స్టాండ్స్ ఫర్ ది ఎంకరేజింగ్ ద పీపుల్ టు యూజ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎందుకు చేస్తున్నా కొన్ని దేశాలు ఇప్పటికే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే కొన్ని వేల వెహికల్స్ ఓకే ప్రతిరోజు మనం ఇవి అక్కడ ఆటోమొబైల్ వాళ్ళ షోరూమ్కి వెళ్ళినట్టయితే అక్కడ చాలా జనాలు గుంపులుగా ఉంటారు. ఒకటంటే సంక్రాంతి స్కీమ్స్ అని, లేకపోతే పండుగలు వచ్చినాయి అంటే చాలు కొత్త వెహికల్స్ని లాంచ్ చేయడం, ఆ వెహికల్స్ని ఒక డిస్కౌంట్లు ఇచ్చేసేసి జనాల్ని అట్రాక్ట్ చేస్తుంటారు. దీనివల్ల అంటే మోరోవర్ బ్యాంక్స్ కూడా మీకు విపరీతమైన లోన్స్ ఇస్తుంటాయి. మీరు వెహికల్ తీసుకున్న వాళ్ళగానే మీ శాలరీ సర్టిఫికెటో లేకపోతే ఇంకేదో ఒకటి ఇచ్చేస్తే ఒక 24 గంటలలో కూడా శాంక్షన్ చేస్తున్న పరిస్థితులు. ఏం డబ్బులు లేకపోయినా కానీ ఒక 10,000 తీసుకపోతే మీకు కారు ఇచ్చి పంపిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులు అందరూ వెహికల్స్ తీసుకుంటున్నారు. వేర్ ఈజ్ ద ప్లేస్ టు మూవ్ ద వెహికల్స్? మనం ఏంటి ఫ్లైఓవర్స్ కట్టినా, కింద రోడ్లు వేసేసినా, లేకపోతే సర్వీస్ రోడ్ చేసినా కానీ ఎప్పటికి కూడా ట్రాఫిక్ జామ్సే, ఎప్పటికి కూడా ట్రాఫిక్, విపరీతమైన ట్రాఫిక్, ఎటు వెళ్ళలేము. ఎన్ని ఫ్లైఓవర్స్ అయితే ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తాం? ఇన్ని లక్షల వెహికల్స్ నుంచి వచ్చే ఈ కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మొనాక్సైడ్ కానీ, సల్ఫర్ డైఆక్సైడ్ ఎక్కడికి వెళ్ళాలి? అదే గాలిని మనం అందరం పీలుస్తున్నాం. ఇది ఖచ్చితంగా అందరికీ తెలియాలి. అందుకని ఎంకరేజింగ్ ద పీపుల్ టు యూజ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. బస్సులు నడుస్తున్నాయి, బస్సులు నడవడంలో మనం బస్సులను యూజ్ చేసుకున్నట్టయితే కొంత మనీ కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ప్లస్ ఈ వాయు కాలుష్యాన్ని మనం అరికట్టిన వాళ్ళు కూడా అవుతాం. ఎయిర్ పొల్యూషన్ మనం ఖచ్చితంగా ప్రివెంట్ చేయగలుగుతాం. కానీ అట్లా ఎవరు ఉండరు. ఓకే, బస్సులు తిరుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా మన సొంత వెహికల్ తీసుకోవాల్సిందే, పోవాల్సిందే. 1 కిలోమీటర్ దూరం ఉన్నా కానీ నడవడానికి ఎప్పుడు కూడా మనం సాహసించం, అసలు ఆలోచన కూడా చేయం. ఓకే, తప్పనిసరిగా వెహికల్ తీయాలి, పోవాలి, కూరగాయలు కొనుక్కొని రావాలి, అంతే. సో దెర్ ఇస్ నో వాకింగ్ అనేది అసలు లేకుండా పోయింది. ఇక్కడ ఏంటంటే వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. దీనివల్ల కొన్ని దేశాలు, స్వీడన్ అనేది ఉంది, స్వీడన్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ పొల్యూట్ లేని కంట్రీ అట. సో ఇలాంటి కంట్రీని చూసి మనం నేర్చుకోవాలి. అక్కడ ఏంటంటే కొన్ని దేశాలలో వాళ్ళు సైకిల్ని మాత్రమే యూజ్ చేస్తుంటారు. ఈవెన్ ఆఫీసర్స్ కూడా, ఈవెన్ ద మినిస్టర్స్, ఈవెన్ ద పాలిటీషియన్స్ కూడా. దట్ ఈస్ ద రూల్. ఓకే, ఆ రూల్ అలాంటి కంట్రీస్లో ఏంటంటే వాళ్ళు వెహికల్స్ యూజ్ చేయడానికి లేదు, అది ప్రాహిబిషన్. అది అంటిల్ అన్లెస్ ఒక ఎమర్జెన్సీ అయితే తప్ప. ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వాళ్ళకు ఉంటుంది. అది ఒక బస్సులు ఉంటాయి, ప్లస్ ద మెట్రో లైన్స్ ఉంటాయి. మిగిలిన ఆఫీసులకు వెళ్ళాలన్నా రావాలన్నా ఖచ్చితంగా సైకిళ్ళే కొనుక్కోవాలి. మరి అలాంటి పరిస్థితి మనకు వచ్చినట్టయితే ఖచ్చితంగా మనం ఈ పొల్యూషన్ యొక్క ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడతాం. సో అలాంటిది రావాలి, అలాంటి యాక్ట్స్ రావాలి. అందులో రావాలంటే పబ్లిక్ అవేర్నెస్ రావాలి, పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలి. దెన్ వీ స్టాండ్స్ ఫర్ వెహికల్ సర్వీస్ రెగ్యులర్లీ టు లిమిట్ ద టాక్సిక్ పొల్యూట్స్. మనం కామన్గా వెహికల్ కొనుక్కుంటాం, ద సర్వీసింగ్ మొత్తం మర్చిపోతాం. ఫస్ట్ 3 ఫ్రీ సర్వీసింగ్ చేపిస్తాం, ఆ తర్వాత అసలు వెహికల్ సర్వీస్ చేయాలనే జ్ఞానం కూడా మనం ఉండదు. 4 సార్లు కిక్ కొట్టినాం, దాన్ని వంచేసి ఇటు తిప్పేసేసి కిక్ కొట్టుకుని వెళ్తూ ఉంటాం. అన్నిసార్లు కొడుతున్నామంటే ఆ సమ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ ఇన్ ద మిషన్ అనేది మనం గుర్తించం. ఒక్కొక్కసారి విపరీతమైన పొగ వస్తుంటుంది, మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాం. మరి వెనక వచ్చే వెహికల్స్ పరిస్థితి ఏంటి? వెనక మనతో పాటు మన జనాలు వస్తుంటారు కదా, రోడ్డు మీద నడిచే వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగిలిన వెహికల్స్ మన వెనక ఉన్న వాటి పరిస్థితి ఏంటి? సో పర్టికులర్లీ ఈ వాతావరణం ఏమైపోతుంది? సో ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఈ వెహికల్స్ని మనం రెగ్యులర్గా సర్వీస్ చేసుకున్నట్టయితే ఈ టాక్సిక్ పొల్యూటెంట్స్ మనం కంట్రోల్ చేస్తాం. తప్పనిసరిగా మనం ఫ్రెష్ ఎయిర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం.
E stands for environment for all and all for the environment. Spread awareness. టుడే ఈ ప్రోగ్రాం వల్ల మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. హెల్త్ ఈజ్ నథింగ్ బట్ ది హెల్త్ ఎడ్యుకేషన్ టు ది ఎంటైర్ ద పీపుల్, ఆల్ ది పీపుల్. అందరూ కూడా ఈ ప్రోగ్రాం తప్పనిసరిగా చూసినట్టయితే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అందరూ ఈ పరిసరాల పరిశుభ్రత గురించి తెలియాలి, పర్యావరణాన్ని పరిరక్షించడం తెలియాలి. మరోసారి నేను చెప్పేది ఏంటంటే వృక్షో రక్షితే రక్షిత, వృక్షాలను మనం రక్షిస్తే మనల్ని వృక్షాలు రక్షిస్తాయి. అది కనుక మనం చేయకపోతే ఈ పర్యావరణం తప్పనిసరిగా మన మీద కక్ష సాధింపు చర్య. ఏందయ్యా కక్ష సాధింపు చర్య అంటే, మనం నెగ్లెక్ట్ చేసామనుకో అది ఖచ్చితంగా అది పొల్యూటెడ్ ఎయిర్ని మనం తీసుకున్న వాళ్ళం అవుతుంది. తప్పనిసరిగా దాని నుంచి మనం బయటపడటం చాలా కష్టం. దెన్ ఎన్ స్టాండ్స్ ఫర్ నో మోర్ ప్లాస్టిక్ బ్యాగ్స్, ఓన్లీ పేపర్ బ్యాగ్స్. ఇవన్నీ హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారానే రావాలి. ప్రతి ఇండివిజువల్ పర్సన్స్ కూడా వాళ్ళకి తెలియాలి ఇవన్నీ ఇలా చేయాలి. మనం ఖచ్చితంగా పేపర్ బ్యాగ్స్ లేకపోతే క్లాత్ బ్యాగ్స్ మన కూరగాయలు తీసుకుపోయినట్టయితే ఈ ప్రాబ్లం ఉండదు. కానీ మనం ఏం తీసుకెళ్ళాం, డైరెక్ట్గా అక్కడికి వెళ్తాం, నాలుగు కూరగాయలు కొనుక్కొని నాలుగు రకాల ప్లాస్టిక్ బ్యాగ్స్లోనే వేసిస్తుంటారు. ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ పట్టుకొని వస్తుంటాం, ఆ కూరగాయలు తీసేసి పెట్టిన తర్వాత ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఒక మూల పడేస్తుంటాం. ఆ తర్వాత డస్ట్బిన్కి వెళ్తాయి. ఆ తర్వాత వాడు ఎక్కడికో తీసుకుపోయి డంప్ చేస్తుంటాం మున్సిపాలిటీ వాడు. ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ కొన్ని వందల సంవత్సరాలు అవి మన ఈ భూమిలోనే ఉండిపోతుంటాయి. అందుకని నో మోర్ ప్లాస్టిక్ బ్యాగ్స్, ఓన్లీ పేపర్ బ్యాగ్స్ అనేది ఈ ప్రోగ్రాం ద్వారా మన అందరికి జనాలందరినీ ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతుంది. ద టర్న్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ డివైజెస్ వెన్ నాట్ ఇన్ యూజ్. ఇది కూడా మనకు తెలియాలి. ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్, ఇక్కడ ఏసీ ఉంది, తర్వాత లైట్స్ వెలుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనకు అవసరం లేనప్పుడు తప్పనిసరిగా ఆఫ్ చేసి పెట్టాలి. స్విచ్ ఆఫ్ చేసి పెట్టయితే అవన్నీ టర్న్ చేసి పెట్టేసినట్టయితే తప్పనిసరిగా మనం కొంత ఎలక్ట్రిసిటీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ప్లస్ ఇక్కడ నుంచి వచ్చే వాయువులు మన ఫోకస్ ఏంటంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ మనం ఏసీ ఎంజాయ్ చేస్తాం, బట్ దాని నుంచి వచ్చే ఎయిర్ ఉంది కదా, పొల్యూటెడ్ ఎయిర్, అవన్నీ ఎక్కడికి వెళ్తుంటాయి, బయట మీకు అవుటర్ బాక్స్ ఉంటుంది కదా, అందులో బయటకు వెళ్ళిపోతుంటుంది, మనం లోపల ఎంజాయ్ చేస్తుంటాం. సో ఇది కూడా మన అందరికీ తెలియాలి. స్ప్రెడ్ అవేర్నెస్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, అది ఆ కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రాం పెట్టారు. తర్వాత ఇన్ఫర్మేషన్, ద ఐ స్టాండ్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్, దాన్ని ఐఈసీ అంటాం. ఈ ఐఈసీ యాక్ట్ ఇది వన్ టైప్ ఆఫ్ ది ఐఈసీ యాక్టివిటీ ఇవాళ జరుగుతున్న ప్రోగ్రాం. ఇది అందరికీ ఉపయోగపడాలి. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్, మనం ఇక్కడ ఐఈసీలో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఎయిర్ పొల్యూషన్ వల్ల జరుగుతున్న అనార్థాలు ఏంటి, ఎయిర్ పొల్యూషన్ ఏ విధంగా, సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, బట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్ అండ్ వాట్ మెజర్స్ వీ షుడ్ టేక్ ఫర్ దిస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్ గురించి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. తర్వాత ఎడ్యుకేషన్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం ఎడ్యుకేషన్, ప్లాంట్ మోర్ ట్రీస్ అని చెప్తున్నాం. ఓకే, ప్లాంట్ మోర్ ట్రీస్ అంటున్నాం. తర్వాత మీ వెహికల్ రెగ్యులర్గా సర్వీస్ చేసుకోమంటున్నాం. రెండోది అంటే నో మోర్ ప్లాస్టిక్ బ్యాగ్స్, ఓన్లీ పేపర్ బ్యాగ్స్ అని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం. ప్లస్ సి స్టాండ్స్ ఫర్ ద కమ్యూనికేషన్, ఐఈసీ ద ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్. ఈ యాక్టివిటీ ద్వారా మనం కొన్ని పాంప్లెట్ ఇస్తున్నాం. తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఈ మెసేజ్ మనం ఇదిగా స్ప్రెడ్ చేసినట్టయితే తప్పనిసరిగా ఆరోగ్యాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అండ్ టు ప్రివెంట్ ద ఎయిర్ పొల్యూషన్. అండ్ బోత్ స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్టివ్స్. వాట్ ఆర్ అవర్ ఆబ్జెక్టివ్స్ టుడే? ద ఎయిర్ యాక్ట్ ఉంది మనకి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనకు ఉంది. మనకి నెక్స్ట్ ఈ గురునానక్ రోడ్లోనే మనకి స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది. ఓకే, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు స్టేట్కి కొన్ని డైరెక్షన్స్ ఇస్తుంటారు, కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంటారు, ఏ విధంగా హౌ టు ప్రివెంట్ అండ్ కంట్రోల్ ద ఎయిర్ పొల్యూషన్ అనేది. తప్పనిసరిగా వాళ్ళకి బిగ్ పాంప్లెంట్స్ ఇస్తుంటారు. ప్లస్ అక్కడక్కడ ద వాల్ పోస్టర్స్, తర్వాత అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ కనుక అన్నీ పెడుతుంటారు. ఇవన్నిటి ద్వారా కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హెల్త్ ఎడ్యుకేషన్. ద లాస్ట్ వన్ is the natural resources should be protected from the pollutants. నేచురల్ రిసోర్సెస్ ఏంటి? నేచురల్ రిసోర్స్ అంటే మనకు వాటర్ రిజర్వాయర్స్, ఓకే, ది పబ్లిక్ గార్డెన్స్, పార్క్స్, ఇవన్నిటిని కూడా మనం ఈ నేచురల్ రిసోర్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేసిన తర్వాత తర్వాత ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ స్టేట్ కంట్రోల్ బోర్డు ఇవి ఇచ్చే వాళ్ళ గైడ్లైన్స్ ఏమని వాటిని ఫాలో కావటం, ఇవన్నీ చేయడం వల్ల ఆ నేచురల్ రిసోర్స్ని మనం సేవ్ చేసినట్టయితే, ప్రొటెక్ట్ చేసినట్టయితే తప్పనిసరిగా వీల్ కంట్రోల్ ద పొల్యూటెంట్స్ అండ్ ప్రివెంట్ ది ఎయిర్ పొల్యూషన్ అండ్ విల్ గివ్ ద గుడ్ హెల్త్ టు ది ఎవ్రీబడి. సో దీస్ ఆర్ ఆల్ ది ప్రివెంటివ్ మెజర్స్. ఈ ప్రివెన్షన్ అనే ఒక నిమోనిక్స్ ఫామ్లో పెట్టాను సార్. అదే కదా ఎయిర్ పొల్యూషన్ కూడా నిమోనిక్స్లోనే పెట్టాను. అండ్ మనం అందరూ ఈజీగా గుర్తుపెట్టుకునేది అంటే, ఇప్పుడు మా టేబుల్ మీద వాటర్ పెట్టారు, నేను ఇక్కడికి రావడానికి ముందు వాటర్ తాగి వచ్చాను. ఈ వాటర్ అనే మాటను గుర్తుపెట్టుకుంటే మనకి 5 రకాల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఆ వాటర్లో ఉండే 5 అక్షరాలు ఏంటంటే WATER, వాటర్ పొల్యూషన్. ఏ స్టాండ్స్ ఫర్ ఎయిర్ పొల్యూషన్, T stands for thermal pollution, noise pollution or sound pollution.
E stands for the earth pollution, soil pollution or land pollution, and R the radioactive pollution. ఈ వాటర్ గుర్తుపెట్టుకుంటే మనకు 5 రకాల పొల్యూషన్ కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాను, 3R ప్రిన్సిపల్స్, రెడ్యూస్ అండ్ రీయూజ్ అండ్ రీసైకిల్. దీనివల్ల కూడా మనం ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతుంటాం. సో ద లాస్ట్ ఒక కొటేషన్ చెప్తూ దీన్ని మనం కంక్లూడ్ చేస్తున్నాం. పొల్యూషన్ ప్రాబ్లం దట్ టేకెన్ టుగెదర్, పొల్యూషన్ ప్రాబ్లమ్స్ దట్ టేకెన్ టుగెదర్. ఇది ఇండివిజువల్ కాదు, ఒక్కరితో అయ్యే పని కాదు, అందరూ కూడా టుగెదర్ అందరూ కూడా ఆలోచించాలి, అందరూ కూడా ముందుకు రావాలి, అందరం కూడా దీని ఎయిర్ పొల్యూషన్ ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది కూడా ఆలోచిస్తే తప్పనిసరిగా ఇది ఒక టీం వర్క్ లాగా అందరూ కూడా ఆలోచించాలి. ఒక ఇంపార్టెంట్ ద స్లోగన్ ఐ వాంట్ టు టెల్ యూ. ఇక్కడ హెల్త్ ఎడ్యుకేటర్స్ మనం వాసవ్య నర్సింగ్ హోమ్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇప్పటికే ఇంతకుముందే చెప్పారు 21 ఇయర్స్ నుంచి కంటిన్యూగా జరుగుతుంది. ఎన్నో టాపిక్స్ మీద, అన్ని రకాల టాపిక్స్ మీద ఎంతోమంది నిష్ణాతుల్ని పిలిచేసి వాళ్ళతో ఈ ప్రోగ్రాంలో కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు. మరి అన్నీ మనకి 20 ఛానల్స్ దాకా ఉన్నాయి. వాటి వల్ల కూడా అంతా హెల్త్ ఎడ్యుకేషనే ఉంటుంది. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. వాటిని జాగ్రత్తగా మనం చేసినట్టయితే తప్పనిసరిగా అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చిన మన హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అవేర్నెస్ ఇక్కడ వాసవ్య నర్సింగ్ హోమ్ నుంచి మాత్రమే జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒక స్లోగన్ చెప్తాను, ద కమింగ్ టుగెదర్ ఈజ్ ఎ బిగినింగ్ అండ్ కీపింగ్ టుగెదర్ ఈజ్ ఎ ప్రోగ్రెస్ అండ్ వర్కింగ్ టుగెదర్ ఈజ్ ఎ సక్సెస్. ఈ వర్కింగ్ టుగెదర్ అంటే మనం అందరం కూడా ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, తర్వాత బ్యూరోక్రాట్స్, పాలిటీషియన్స్, కామన్ మ్యాన్స్, బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి. అందుకని పొల్యూషన్ ప్రాబ్లమ్స్ దట్ టేకెన్ టుగెదర్ అండ్ పోజ్ ప్రొపౌండ్ థ్రెట్ నాట్ మేర్లీ టు దిస్ అండ్ బట్ ద ఫ్యూచర్ జనరేషన్. దీని గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు మన గురించే కాదు, మనం వచ్చే ఫ్యూచర్లో మన జనరేషన్, మనం రాబోయే జనరేషన్ కూడా, రాబోయే జనాలకు కూడా మనం చక్కటి వాతావరణాన్ని, పరిసరాల పరిశుభ్రతని, ఒక స్వచ్ఛమైన గాలిని ఇవ్వగలడానికి మనం అందరం భాగస్వాములమే. అండ్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ ఆర్ నోన్ టు అస్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అందరికి తెలియనివి కాదు. ఈ ప్రాబ్లమ్స్, దానికి ఉన్న సొల్యూషన్ అందరికీ తెలుసు, కానీ ఎవరు ఫాలో కారు. వాట్ ఈస్ ద ల్యాకింగ్ ఈజ్ ద మోరల్ అండ్ ఎథికల్ అవేర్నెస్. అది లేకపోవటమే. మనకి ఇవన్నీ అందరికీ తెలుసు, కానీ ఎవరు ఫాలో కావు. చెప్పడం వరకు పరిమితం అయిపోయింది. గ్లోబల్ వార్మింగ్, వీ హ్యావ్ ఏ సొల్యూషన్ టు స్టాప్ పొల్యూషన్. సో ద లాస్ట్, స్టాప్ పొల్యూషన్, ప్లాంట్ మోర్ ట్రీస్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన సమరం గారికి, మారు మేడం గారికి, ప్లస్ మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ డాక్టర్ రవికుమార్ గారు. చాలా చక్కగా, చాలా విశ్లేషణాత్మకంగా మీరు ఈ కార్యక్రమాన్ని చేశారు. నిజంగా ఏ పొల్యూషన్ మాట్లాడాలంటే డాక్టర్ రవికుమార్ గారు మాట్లాడారు. ఉదయం మొట్టమొదటిలో చెప్పినట్లుగా ఎయిర్ పొల్యూషన్ మీద ఉండే థీసెస్ చాలా వండర్ఫుల్గా మీరు ప్రింట్ చేశారు. అందరికీ అర్థమయ్యేట్లుగా డాక్టర్ కుమార్ గారు అందరూ సమర్పణ చేస్తారు. నిజంగా డాక్టర్ రవికుమార్ గారు చాలా చక్కగా చెప్పారు. రేపు శనివారం డాక్టర్ పద్మ గారు, ఆవిడ ఇప్పుడు కరోనా అంది మనందరికీ తెలుసు, మనకి ఎంత ఎక్కువగా ఉందో అందరూ భయపడుతున్నారు. అటువంటప్పుడు ఇది ఒక్క మామూలు మనుషులనే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా వస్తుంది. మామూలు వాళ్ళకి వస్తే అంత కంగారు పడరు, ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చేసరికి ఎక్కువ కంగారు పడతారు. ప్రెగ్నెంట్ లేడీస్ గురించి, కరోనా గురించి డాక్టర్ పద్మ గారు రేపు శనివారం మాట్లాడతారు. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.